దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగున్నారా? బాగున్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మరి మన అంశం ఏంటంటే, నీ వ్యక్తిత్వం ఎలాంటిది? ఏంటమ్మా? నీ వ్యక్తిత్వం ఎలాంటిది? గత వారంలో కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్రహామును గురించి మాట్లాడుకున్నాం, లోతును గురించి మాట్లాడుకున్నాం, లోతు దగ్గర ఉన్న అబ్రహాము దగ్గర ఉన్న పనివారి గురించి మాట్లాడుకున్నాం, లోతు భార్య గురించి మాట్లాడుకున్నాం కదా పిల్లరా. అయితే ఈ రోజున వారి యొక్క వ్యక్తిత్వాల గురించి, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుందాం. ఈ రోజున దేవునికి నచ్చినటువంటి వ్యక్తిత్వం మనలో ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ దేవునికి ఇష్టమైన వ్యక్తిత్వం కనుక మనలో లేకపోతే ఈ వాక్యం ద్వారా సరిచేసుకొని పిల్లరా దేవునికి నచ్చిన రీతిలో ముందుకు నడిచేవారుగా మనం ఉందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగమును కొన్ని విషయాలు మనము ధ్యానం చేసినట్లయితే, ఈ చదవబడిన వాక్యంలో సొదొమ గొమొర్రా అనే పట్టణము అగ్నిగంధకముల చేత కాల్చివేయబడింది. కాల్చివేయబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తన పెదనాన్న అయినటువంటి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ఈ 27వ వచనం ప్రకారము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చాడంట? యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చాడంట. చూడండి ఒకసారి. యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి, నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. చూడండి, ఎక్కడ నిలిచాడు ఆయన? యెహోవా సన్నిధిని నిలిచాడు. 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణము నాశనము కాకముందు యెహోవా సన్నిధిని నిలిచి రిక్వెస్ట్ చేస్తున్నాడు అక్కడ, అయ్యా నీతిమంతులు చెడ్డవారితో పాటు దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు నాశనము చేయుదువా. తన పెదనాన్న కేటగిరీలో ఉన్నటువంటి ఆయనకి లోతు ఎలా కనిపించాడు? నీతిమంతుడుగా కనిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దృష్టిలో నీతిమంతుడు ఎవరు?
అబ్రహాము దృష్టిలో నీతిమంతుడు ఎవరు? ఎవరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ చెప్పండి? లోతును గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేయదు అంటే అక్కడ ఎవరున్నారు? తన కుమారుని కుటుంబము ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి 18వ అధ్యాయంలో 22-23 వచనాలలో చూస్తే లోతు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా, నాతో పాటు వచ్చినటువంటి నా కుమారుడు లోతున్నాడు, అంతరంగం ఎరిగిన దేవుడు, హృదయాంతరంగం ఎరిగిన దేవునికి తెలుసు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఎవరి గురించి ఇలాంటి విజ్ఞాపన చేస్తున్నాడో అతనికి తెలుసు. కాబట్టి ఆ విజ్ఞాపనలు విని వెళ్ళిపోయి సొదొమ గొమొర్ర పట్టణం అంతా కూడా కాల్చివేసేశారు. అయితే కాల్చివేయబడిన తరువాత మరల ఈ యొక్క 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి 27వ వచనములో ఏం చేశాడంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఎక్కడైతే లోతు గురించి విజ్ఞాపన చేశాడో, ఎక్కడైతే లోతు గురించి ప్రార్థన చేశాడో ఆ చోటికి వచ్చి సొదొమ తట్టు చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్లేస్ లోనైతే ప్రార్థన చేశాడో 18వ అధ్యాయంలో నాశనము కాకముందు రక్షించమని ఏ స్థలంలోనికి వచ్చి అయితే దేవుణ్ణి అడిగాడో 19వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అదే స్థలంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసి యెహోవా, అంతేనా? అటు చూడండి, యెహోవా సన్నిధిని నిలిచి ఏ ప్లేస్ లోనైతే ప్రార్థన చేశాడో నాశనం కాకముందు అదే ప్లేస్ లోనికి వచ్చి సొదొమ తట్టు చూశాడంట. చూడగానే ఏమని కనిపిస్తుంది అక్కడ? ఎలా కనిపిస్తుంది? ఆ ప్రాంతం అంతా పొగవలే, ఆవపు పొగవలే లేచెను. అంటే అగ్ని గంధకములు కాల్చబడి ఏం చేయబడుతుంది? ఆవపు పొగవలే లెగుస్తూ ఉందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, ఏ నాశనం అయితే రాకూడదు, ఏ నాశనంలోనైతే నా యొక్క కుమారుని యొక్క కుటుంబం బలి కాకూడదని విజ్ఞాపన చేశాడో ఆ స్థలంలోనికి వెళ్లి మరలా అటువైపు చూస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ అబ్రహాము ఆ ప్రాంతం వైపు చూసినప్పుడు ఆమె పొగవలే లేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి? ఎవరు కూడా ఆ పట్టణంలో లేరు, కాల్చివేయబడ్డారు. ఇప్పుడేమనుకోవాలి అబ్రహాం? ఏమనుకోవాలి? అబ్రహాంకు తెలుసా తప్పించబడ్డారు ఆ కుటుంబం అని? తెలుసా? తెల్లారిపాటికి జరిగిపోవాల్సినంత జరిగిపోయింది. అర్థమవుతుందా? పగటి కాలంలో విజ్ఞాపన చేశాడు అనుకుందాం, పగటి కాలం రిక్వెస్ట్ చేశాడు, సాయంత్రానికి ఉదయం వచ్చారు, ఉదయం అంతా ఉన్నారు, మరి రెస్ట్ తీసుకున్నారు. అబ్రహాం కుటుంబం ఇంట్లో మంచి విందు చేయించాడు, చక్కగా భోజనం చేశారు. అక్కడి నుండి వెళుతూ నేను చేయబోయే పనిని ఎందుకు దాయాలి అని చెప్పేసి ఏం చేశాడంటే అబ్రహాంకి చేయబోయే పనిని సొదొమ పట్టణం గురించి చెప్పాడు. సాయంకాలానికి సొదొమ గమని వద్దకు రాగానే లోతు వారిని చూసి ప్రేమతో వాళ్ళని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఆ రాత్రి ఇక్కడే వెళ్ళబుచ్చుదాం అనుకున్నారు. జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ సొదొమ ప్రజలు దుర్మార్గులు గనక, కామాతృత కలిగిన వారే, కామవాంఛ కలిగిన వారే, ఆ వచ్చినటువంటి పురుష సంయోగము కలిగినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ దినాల్లో ఆ ప్రజలు కలిగి ఉన్నారు. కాబట్టి వారి పాపమును బట్టి, వారి అవిధేయతను బట్టి ఆ రాత్రి ఏం చేయవలసి వచ్చింది? అగ్ని గంధకములచే ఆ పట్టణమును కాల్చివేయవలసిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రాత్రి అబ్రహాము కూడా పడుకున్నాడు. సొదొమ గొమొర్ర పట్టణం నాశనం అయిపోయింది. తెల్లారేసరికి ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు తెల్లవారేసరికి? ఏమ్మా, ఎక్కడికి వెళ్ళాడు తెల్లారేసరికి? ఎక్కడైతే తాను విజ్ఞాపన చేశాడో, ఎక్కడైతే రిక్వెస్ట్ చేసి దేవుణ్ణి అడిగాడో ఆ స్థలంలోనికి వెళ్ళి
కాలంలో నిలిచి ఎడు చూశాడు, సొదొమ వైపు చూస్తే పొగలెగుస్తా ఉందంట. ఆ పట్టణం అంతా కాల్చివేయబడి పొగలెగుస్తా ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే, ఒకటి, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, చక్కగా ఆశీర్వాదం పొందాడు. వెళ్ళబోతూ చేయబోయే విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు అది ఆపాలని చెప్పేసి బ్రతిమాలుకున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయారు. తెల్లారేసరికి ఆ ప్రాంతం ఎలా ఉంది అమ్మా? తెల్లారేసరికి ఆ ప్రాంతం ఎలా ఉంది? బూడిదైపోయింది, పొగలు ఎగుస్తా ఉంది. ఇప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? అరే, నా కుమారుడు కుటుంబం కోసం, కుమారుడే అయ్యేది లోతు, నా కుమారుడు కుటుంబం కోసం నేను ఆ రకంగా విజ్ఞాపన చేశాను. అరే, ఆయన పిలిచాడని సొంత ఊరినే వదిలేసుకొని వచ్చా. ఆయన పిలిచాడని నా రక్త సంబంధికుల్ని, ఆయన పిలిచాడని నాకైన వారిని, నా వ్యాపారాన్ని, నా సంపదని, నాకున్న బలగమును అంతటిని వదిలేసి వచ్చా. అరే, రాత్రి నేను ప్రత్యేకంగా అడిగాను కదా, ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కలుసుకొని మాట్లాడే కదా, విజ్ఞాపన చేసే కదా. అయినా కూడా ఏంటి ఈ పని చేశాడు? దేవుడు ఎందుకు ఇలా చేశాడు? నా కుమారుడు కుటుంబాన్ని రక్షించలేదా? నా కుమారుడు కుటుంబాన్ని ఎందుకు కాపాడలేదు అని మాత్రం ఆయన ఆలోచించారు. ఆ విధంగా ఆయన ఆలోచించాల. మరి మనమైతే ప్రభువా, నీకోసం నేను అది చేశాను, ప్రభువా నీకోసం నేను ఇది చేశాను, నీకోసం నేను కడుపు మార్చుకున్నా, నీకోసం పనులు మారుకున్నా, నిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను, ఎన్నో దినాలు నీ ఎదుట విజ్ఞాపన చేశాను. కానీ నువ్వు చేసేది ఇదా? నువ్వే మేలు చేయకుండా నాకు ఈ పని చేస్తావా? నా బాధ నీకు తెలియట్లేదా? నా రోదన నీకు తెలియట్లేదా? నా కొరత నీకు తెలియట్లేదా? నా కన్నీళ్లు నీకు తెలియట్లేదా? నా ఆకలి, నా బాధలు, నా అప్పులు నీకు తెలియట్లేదా ప్రభువా? ఎన్ని సంవత్సరాల నుండి అడుగుతున్నాను, ఎన్ని నెలల నుండి అడుగుతున్నాను, ఎన్ని దినాల నుండి విజ్ఞాపన చేస్తున్నాను. నా అవసరం నీకు తెలియట్లేదా? నిజంగా నువ్వు ఉన్నావా అని చెప్పి ఈ రకంగా ప్రభువుని నిలదీస్తాం. అవసరమైతే ప్రార్థన కూడా మానేస్తాం, అవసరమైతే దేవుడి మీద అలుగుతాం. అర్థమవుతుందండి? కానీ ఇక్కడ అబ్రహాము అదేమీ చేయలేదు. అబ్రహాము ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలా. చాలా మంది పిల్లరా, దేవుడు మేలు చేయలేదని అలిగి ఆధ్యాత్మికంగా భ్రష్టులైపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకు వాక్యములో ఉన్న గొప్పతనం, వాక్యములో ఉన్నటువంటి శక్తిని వారు గ్రహించక, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక, వాళ్ళకేదో మేలు జరగలేదని, వాళ్ళకేదో అనుకున్నవి అవ్వలేదు అని చెప్పేసి ప్రభువుకి దూరం అయిపోయే వాళ్ళు కోకొల్లలుగా ఉంటున్నారు నేటి దినాల్లో. అర్థమవుతుందండి వాక్యం? మా అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అబ్రహాముల ద్వారా దేవుడు ఈ దినాన మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. వాస్తవానికి అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము వ్యక్తిత్వం ఎలాంటిదయ్యా అంటే, అబ్రహాము వ్యక్తిత్వం గత గడిచిన దినాన ఆ కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. ఆ కుటుంబం ఎలాగుందో, నాశనం కాబోతుందని చెప్పాడు. ఆ కుటుంబం ఉన్న పట్టణము కాల్చివేయబడుతుందని చెప్పాడు. కాబట్టి డైరెక్ట్ గా అసలు ఎట్టుందని పరిగెత్తి వెళ్ళా ఆ ప్రాంతానికి. ఏం చేశాడు? తాను ఎక్కడైతే విజ్ఞాపన చేశాడో అదే స్థలానికి వెళ్లి యెహోవా సన్నిధిని నిలుచునంటే అక్కడే మరలా దేవునికి ప్రార్థన చేసిన తర్వాత
ఆ పట్టణం వైపు చూశారు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, మనము కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఏంటంటే, మనము అబ్రహాములాగా ఎలాంటి వ్యక్తిత్వాన్ని కనుపరిచాడో, ఎదుటివారు నాశనం అయిపోతున్నారు, వారికి ఇబ్బంది కలగబోతుంది, వారికి సమస్య రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది, లేకపోతే ఇబ్బందిలో ఉన్నారు, సమస్యలో ఉన్నారని తెలిసినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అబ్రహాము వలె విజ్ఞాపన చేయాలి. ఆమేన్. అబ్రహాము లోతు గురించి దుష్టులలో, ఓ నాయన, ఒకవేళ దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా? వాళ్ళని కాపాడవా? ఒకవేళ 100 మంది ఉంటే 100 మందిని కాపాడవా? ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో మనము కూడా ప్రియులరా, ఎదుటి వారి ఇబ్బందులో, బాధలో, అవసరతలో, సమస్యలో ఉన్నారని తెలిసినప్పుడు అబ్రహాము ఏ విధంగా రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం ఏం చేయాలమ్మా? ప్రార్థించేవారిగా ఉండాలి. వారు క్షేమస్థితి కలిగే వరకు, వారు క్షేమమైన స్థితిలోనికి వచ్చే వరకు వారి కోసం మనం ఏం చేయాలి? అబ్రహాము వలె విజ్ఞాపన చేయాలి. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు బాధల్లో ఉన్నారు, మనకెందుకులే అని ఊరకనే ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు, వారి గురించి చెడుగా చెప్పుకునే వారిగా మనం ఉండకూడదు. పిల్లల వారి కోసం ఎవరికి చెప్పాలి మనం? ప్రభువా, ఆ స్థితిలో ఉన్న వారిని నువ్వు కాపాడు ప్రభువా. అర్థమవుతుందా? పాపపు స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో, రక్షణ లేకుండా, దేవుని భయము లేకుండా బ్రతుకుతున్న కుటుంబాలు మన చుట్టూ ఉన్నాయి. అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. ప్రభువా, వారు నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మార్చబడేలాగా నువ్వు కార్యం చేయనైనా వారిని నడిపించు ప్రభువా అని వారి కోసం నువ్వు ఏం చేయాలి? వారి క్షేమం కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ వారి గురించి 100 మందికి చెడుగా చెప్పే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఇది అబ్రహాము యొక్క వ్యక్తిత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీ వ్యక్తిత్వం ఎలాగుంది? చాలా సార్లు మేలు చేయలేదని, చాలా సార్లు నువ్వు అనుకున్న వెంటనే, అడిగిన వెంటనే దేవుడు సహాయం చేయలేదని దేవుని మీద అలిగేటువంటి స్వభావం నీలో ఉందా? దేవుని ఆరాధనను మానుకునే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఇంట్లో ఇబ్బందిగా ఉందని దేవుని సన్నిధిని మానేసేవాడు, పరిస్థితులు మార్చబడట్లేదని దేవునికి దూరంగా ఉండేవాడు. పిల్లరా, ఒక కుటుంబం ఈ సమయంలో నాకు గుర్తుకొస్తుంది. చాలా సార్లు మీకు చెప్పాను. ఏ కుటుంబం అయ్యేదంటే నయోమి కుటుంబం. ఏ కుటుంబం ఇది? నయోమి కుటుంబం. ఇబ్బంది కలిగిందని దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదపు స్థలాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ రోజున చాలా మంది ఇలాంటి వారిగా ఉంటున్నారు. మేలు జరగటం లేదు, అనుకున్నది అడిగినది దేవుడు ఇవ్వడం లేదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత విజ్ఞాపన చేసినా, ఎన్ని దినాలైనా దేవుని దగ్గర నుండి జవాబు రావటం లేదని నయోమి ఏ విధంగా తన కుటుంబాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయిందో ఆ విధంగా దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, నయోమి యొక్క వ్యక్తిత్వాన్ని పోల్చుకుంటే మేలు లేదు, ఇబ్బందిగా ఉంది అని దేవుని సన్నిధిని విడిచి వెళ్ళింది. వాస్తవానికి ఇబ్బందిలో నుండి తన దేవుడు తన పితరులైన వారిని ఆ స్థలంలోనికి తీసుకొచ్చాడు. వారికి సరైన ఆహారం లేదు. వారందరూ కూడా ఎక్కడున్నారు? బానిసత్వం బ్రతుకుతున్నారు. ఐగుప్తు దేశంలో తల్లడిల్లిపోతున్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ప్రియుల వాళ్ళు ఎంతగానో ఇదైపోయారు. అలాంటి వారిని బయటికి తీసుకొచ్చి, వారిని విడిపించి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఆకాశం నుండి మన్నాను కురిపించి, మాంసాహారాన్ని ఇచ్చి, బండ నుండి నీళ్లిచ్చి, వారికి తోడుగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన దేవుడు. కరువు వచ్చింది యూదా బెత్లెహేములో. పిల్లలు ఇన్ని కార్యాలు చేసుకుంటూ వాళ్ళకి భూభాగాలను, ఇళ్లను, కట్టని ఇళ్లను, నాటని ద్రాక్ష తోటలను ఉచితంగా గిఫ్ట్ గా ఇచ్చాడు.
ఈ మేలులన్నీ మర్చిపోయింది. దేవుడు చేసిన అన్ని మర్చిపోయి ఇబ్బంది వచ్చింది, కరువు వచ్చింది అని చెప్పేసి ఏం చేసింది? దేవుడి దగ్గర మొరపెట్టకుండా, ఈ కరువు నుండి, ఈ ఇబ్బందుల నుండి తప్పించు ప్రభాని నిలబడకుండా దూరం అయిపోయి తన కుటుంబంలో, తన జీవితంలో చేదు అనుభవాలను చూస్తుంది. తన భర్తను, బిడ్డలను కూడా పోగొట్టుకుంది. ఈ రోజున ఇలాంటి స్థితిలో చాలా మంది ఉంటున్నారు. ఇబ్బంది కలిగిందని, సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని చెప్పేసి చాలా మంది చేస్తున్న పని ఇదే. దేవునికి దూరంగా ఉండటం, దేవుని వాక్యానికి లోబడకుండా వారికి నచ్చినట్టు ప్రవర్తించడం, వారికి ఉన్న సమస్యలను బట్టి, బాధలను బట్టి ఆరాధనలు మానుకోనేలా పనులు చేసుకోవటం, ఇబ్బందులను బట్టి దేవునికి దూరంగా జీవించడం, ఇదే అలవాటు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ దీనివల్ల నా నష్టమే గాని మేలు ప్రాప్తించు. ప్రియులారా, నయోమి ఆ విధంగా చేయడాన్ని బట్టి తను నష్టపోయింది. అబ్రహాం అయితే ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? ప్రియులారా, అయ్యో నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకు నా కుమారుని రక్షించుకోలేకపోయానని బాధను వ్యక్తపరచన యెహోవా సన్నిధికి వచ్చాడు, నిలబడ్డాడు. నిలబడి అక్కడ చేయవలసింది చేసి ఆ ప్రార్థన చేశాడు. చూస్తే పొగవలే లేస్తా ఉంది. కానీ అబ్రహాంకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అబ్రహాంకి ఒక విశ్వాసం ఉంది. ఏంటి? నా దేవుడు నాకు చెడు చేసేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నీ బిడ్డలకు తెలిసి తెలిసి నువ్వు చెడు చేయాలనుకుంటావా? దేవుడు కూడా అంతే. మనం దేవుని బిడ్డలము. దేవుడు ఎప్పుడు మనకు చెడు చేయాలనుకోడు, మనం నాశనం అయిపోవాలనుకోడు, మనం కొరతలతో, ఇబ్బందులతో, సమస్యలతో తల్లడిల్లిపోవాలనుకోడు. తగిన సమయంలో తగిన రీతిగా మనకి తప్పకుండా ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం కదా. ఆది కాండంలో మనం వెళ్ళినట్లయితే ఆదామును సృష్టించిన తర్వాత, అవ్వమ్మను కలగజేసిన తర్వాత వారిని ఏం చేశాడు? ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటి దేవుని ఉద్దేశం? మనల్ని దీవించడానికే, మనల్ని ఆశీర్వదించడం ఆయన ఉద్దేశం. మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? అబ్రహాము లాగా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేక, విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేక, భక్తిలో సరిగ్గా లేక, ప్రియులారా లేనిపోయిన అపోహలు మనలో మనమే కలగజేసుకొని దేవునికి దూరస్తులం అయిపోయేవారుగా ఉంటున్నాం. ఒక రోజున ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు, గొప్ప సేవకుడు. అయితే అతనుకున్న పరిస్థితి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సేవకు వెళ్ళి అక్కడ ఏదన్నా కానుక ఏదన్నా వస్తే దాంతో బ్రతకమే తన యొక్క పరిస్థితి. పిల్లలు జరిగిన విషయం ఏంటంటే, 3 రోజులు అవుతుంది ఆ సేవకుడు వెళ్ళి. ఎన్ని రోజులు? 3 రోజులు అవుతుంది సేవకుడు వెళ్ళి. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఆకలితో ఎదురు చూస్తూ మా నాన్న వస్తాడు, మాకేమన్నా తెస్తాడు, అంతేనా పిల్లలు చూసేది? డాడీ బయటికి వెళ్తే మా డాడీ బయటికి వెళ్ళాడు, ఏదో ఒకటి తెస్తారని ఆశతో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. 3 రోజుల నుండి ఆ పాస్టర్ గారు పిల్లలకి సర్ది చెప్పుకుంటా వస్తుంది, డాడీ వస్తాడు, ఏదో ఒకటి తెస్తాడు రండి. వీళ్ళు ఎదురు చూసినది కానీ డాడీ వచ్చాడు. డాడీ అట్టొచ్చాడంటే బైబిల్ చేత పట్టుకొని ఖాళీ చేతులతో వచ్చాడు. ఎదురు చూస్తున్న పిల్లల ఆశలు ఏమవ్వాలి? ఎదురు చూస్తున్న పిల్లల యొక్క ఆశ ఏమైంది ఒకసారి ఆలోచించండి. పిల్లరా, నానేం తేలేదా అని కాసేపు బాధపడ్డారు, సైలెంట్గా ఉన్నారు. ఆ రాత్రి అయింది. ఆ రోజున ఆ రాత్రికాల సమయంలో ప్రభు ఏంటయ్యా నా బిడ్డలు ఈ రోజుకి 3 రోజులు నా భార్య బిడ్డలకి నేను ఫుడ్ పెట్టి, మరి మా పరిస్థితి ఇలా ఉంది, నీ సేవలో ఉన్నావు, ఏంటయ్యా ఈ పరిస్థితి అని దేవుడిని అడుగుతూ ఉన్న సమయంలో ఒక ప్రక్క నుండి ఒక
స్వరం వినిపిస్తూ ఉంది. ఏమనంటే, అయ్యా నీ దేవుడు నిన్ను పోషిస్తాడంటావా, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడంటావా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సేవ ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు అనే కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ మాటలు ప్రక్కన పెట్టి బిడ్డలకున్న ఆకలిని బట్టి, బిడ్డలకున్నటువంటి పరిస్థితులను బట్టి అతడు ఏదో ఒకటి రాత్రి నా బిడ్డలకు నేను సమకూర్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో అతడు కొంత వ్యవసాయం చేసుకున్నాడు. గడిచిన సంవత్సరంలో ఆ పొలంలో ఏమన్నా చిన్న చిన్న దుంపలు ఏమన్నా దొరికితే ఎవరైనా తోముతూ ఉన్నాడు. కానీ అన్నీ పుచ్చిపోయినాయి, పాడైపోయినాయి. తప్పితే తీర్థానికి ఉపయోగపడిన ఒక్క దుంప కూడా దొరకల. ఇంకా తోముతూ ఉన్నాడు ఆశతో దొరుకుతాయేమోనని. కానీ దేవుడు అక్కడ చూసినట్లయితే పిల్లరా, దేవుని మీద ఆసక్తితో, తన కుటుంబం మీద ఉన్న మక్కువతో ఎంతో శ్రమ పడుతున్నాడు రాత్రి. కానీ ఉపయోగం లేదు. ఈలోపు మరలా స్వరం వినిపిస్తుందయ్యా, ఎందుకు నీకు సేవ, ఎందుకు నీకు పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ యొక్క విధానం, నువ్వేం చేస్తావంటే నీ సేవను విడిచే, నీ దేవుణ్ణి మర్చిపో, ఎందుకు ఆకలి బాధలతో తల్లడిల్లుతావు, ఏదో పని చేసుకుని నీ బిడ్డగా పోషించుకొని నిరుత్సాహమైన మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, చాలాసార్లు ఈరోజు మీరు గమనించారు, బాగా వినాలి, మీరు విశ్వాసులుగా జాగ్రత్తగా ఉన్నారు. చాలా మంది సేవకులు బైబిల్ పట్టుకొని కష్టపడి సేవ చేస్తున్నారు. వారి కుటుంబాలు పోషణ సరిగ్గా జరగక అర్ధాకులతో ఉంటూనే బైబిల్ పట్టుకొని సేవ చేస్తూ చనిపోయినటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. వారి బిడ్డలను చూస్తే, వారి ఇంట్లో వారి భార్యలను, వారి బిడ్డలను చూస్తే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉందో తెలుసా? మా నాన్నగారిని దేవుడు తీసుకువెళ్ళినా పర్లేదు, మేము దేవుని సేవ చేస్తాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యో ఇబ్బంది కలిగిందని, పరిస్థితులు ఇలా అయిపోయి, యజమానుడు ఇలా అయిపోయాడని భార్య కృంగిపోట్లా, బిడ్డలు కృంగిపోట్లా, అర్థమవుతుందండి. కానీ మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా మేలు జరగకపోతే మన వ్యక్తిత్వం ఇది. మేలు జరగకపోతే మనం ఏం చేస్తాం, దేవుని మీద నిందలు వేస్తాం, అబండాలు వేస్తాం. ఈ వ్యక్తిని కూడా అపవాదిలా శోధిస్తూ ఉన్నాడు. ఏం సేవకుడు అయ్యా నీకు దేవుడు నిన్ను పోషించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఇలా ఆకలితో నువ్వు గడపటమే దేవునికి ఇష్టం, నువ్వు ఈ విధంగా అవటమే ఇష్టం. అదవుతుందా? నీవు నీ పిల్లలు ఇలా పస్తులతో చావాల్సిందే. నీ దేవుడు సహాయం చేయడు. నిజంగా దేవునికి నీ మీద ప్రేమ ఉంటే నీకు కావాల్సిన ఇవ్వడా? నిజంగా నీ దేవునికి ప్రేమ ఉంటే నీ బిడ్డలు ఎందుకు ఆకలితో పస్తులతో ఉంచుతాడు అని చెప్పేసి ఈ విధంగా అపవాది శోధిస్తూ ఉన్నాడు. చాలాసార్లు అపవాది నిన్ను కూడా ఇదే రీతిలో శోధిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఏమైందమ్మా? నీ భక్తి ఏమైందయ్యా? ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రార్థన, ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి దేవుని ఎదుట కడుపు మార్చుకొని చేసిన ఉపవాసాలు, ఇవన్నీ ఏమైపోయినాయి? ఇంతకీ దేవుడు నీకు ఏ మేలు, సరైన మేలు చేయట్లా, సరిగ్గా నిన్ను దీవించట్లా, సరిగ్గా కాపాడట్లా, సరిగ్గా నీకు తోడుగా ఉండట్లేదు. ఎందుకు నీకు దేవుడు అని అపవాది ఈ విధంగా నీలో కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తూ ఉంటాను. నీ విశ్వాస జీవితాన్ని ప్రస్తుతం పట్టించడానికి, దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి ఈ రకంగా నిన్ను శోధిస్తూ ఉంటాడు. అయితే ఆ దైవ సేవకుడు చెప్పాడు కదా, నా దేవుడు ఒకవేళ నాకు నువ్వు పోషించకపోయినా పర్లా, నేను మాత్రం దేవుని సేవను వదిలిపెట్టను. ఆమేన్, హల్లెలూయా. చూడండి పిల్లలు, ఎంత గొప్ప సాక్ష్యము. నా దేవుడు నా కుటుంబాన్ని పోషించకపోయినా పర్లా, ఆకలితో మేము చచ్చిపోతాం, కానీ మేము మాత్రం దేవుని సేవ మాత్రం విడిచిపెట్టం అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చేసరికి ఆ శోధన అతన్ని అపవాది శోధించడం మానేస్తాడు. ఇక ఆ సేవకుడు ప్రార్థన చేసుకొని ఆ చీకట్లో బయలుదేరుతూ వెళుతూ ఉంటే వెనక్కు నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకొని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు, ఆ సేవకుని పేరు బిల్లీ బ్రే. ఏం పేరు?
బిలీబ్రే బిలీబ్రే అని వెనక నుండి చీకట్ల కేకలు వేస్తా ఉంటే ఎవరా ఈ వ్యక్తి, నన్ను కేకలు వేస్తున్నాడని ఆగాడు సేవకుడు. ఆ వ్యక్తి వచ్చి ఒకే మాట అన్నాడు, ఆర్ యు బిలీబ్రే, నీవు బిలీబ్రే అనే వ్యక్తివేనా, ఆర్ యు పాస్టర్, నువ్వు సేవకుడివేనా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఎస్ ఐ యామ్ బిలీబ్రే, నేనే పాస్టర్ గారిని. ఏంటయ్యా అంటే, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు, నాతో మాట్లాడాడు, నిన్నెళ్ళి కలవమన్నాడు, ఇదిగో నీకు కొంత ఆహారాన్ని ఇవ్వమన్నాడు, రెండవదిగా కొంత ధనాన్ని ఇవ్వమన్నాడు అని చాలా ధనాన్ని, చాలా శ్రేష్టమైన ఆహార పదార్థాలను అతడు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుణ్ణి మహిమపడతావా? గట్టిగా చప్పట్లు కొడతావా? హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయం చూడండి, దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. ఎందుకయ్యా పరీక్ష, ఎందుకు మేలు జరగడం ఆలస్యం అవుతుంది, ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగడం లేట్ అవుతుంది అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, అంతేగాని మేలు చేయకుండా ఉండడానికి కాదు. నువ్వు విశ్వాసములో శభాష్ అనిపించుకోవాలి, నువ్వు దేవుని ఎదుట మంచి మార్కులు సంపాదించుకోవాలి, నీ కష్టాలలో దేవుని కొరకు నమ్మకస్తుడిగా నిలబడాలి. నా ప్రాణం పోయినా నేను దేవుని సన్నిధిని విడువను, నా ప్రాణం పోయినా, నా అవసరతలు తీర్చబడకపోయినా నా దేవుడి నుండి నేను దూరం అవ్వను. ఈ విశ్వాసం, ఇలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగానే ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఇలా అబ్రహాము వ్యక్తిత్వం చాలా గొప్పది, అబ్రహాము వ్యక్తిత్వం చాలా ఉన్నతమైంది. మేలు జరిగినా జరగకపోయినా తన కుమారుడు వాస్తవానికి అక్కడ అక్షరానుసారంగా ఆలోచిస్తే ఆవుమూలి పొగలేస్తా ఉంది, తనేమనుకోవాలి, మొత్తం బూడిదైపోయింది, కనుచూపు మేర ఎక్కడ ఏమి కనిపించట్లా, ఏమనుకోవాలి, వాడు కూడా అయిపోయారు అబ్బాయి అనుకోవాలి. నా ప్రార్థన ఏమైంది, నా భక్తి ఏమైంది, ఇన్ని సంవత్సరాలు నా ప్రయాణం ఏమైపోయింది, దేవుడు ఇంత అన్యాయం చేస్తాడా, నా రిక్వెస్ట్ ని గమనించలేకపోయాడు అనుకోలా. పిల్లరా, ఇక్కడ లోతుని గురించి ఆలోచన చేస్తే దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపనను బట్టి ఏం చేశాడంటే 29వ వచనంలో ఏం చేశాడు చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొనెను. ఆమేన్. దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడంట. నువ్వు ఒకవేళ నేను చేసిన ప్రార్థన వల్ల నా భర్త కాపాడబడట్లేదు, నా ఇంటి వారు కాపాడబడట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదని నువ్వు అనుకుంటున్నావేమో, అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థనలు, నా ప్రార్థన, అందరి ప్రార్థనలు వింటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ భర్త మారాలని నువ్వు అడుగుతున్నావా? చాలా మంది అడిగితే అడిగి ఇంక చాలులే, ఎన్నిసార్లు అడుగుతాం, అడిగి ఇసుకొచ్చిందని ప్రార్థన చేయడం మానేస్తా. ఈ తాగుబోతుడు మారడు, మమ్మల్ని మారలేదు. అర్థమవుతుందా? ఈ పిల్లలు మారరు, ఈ తిరుగుడు మానరు, ఈ గొడవలు మానరు. ఏం చేస్తాం ప్రార్థన? మనం కూడా అటే పోతే పోలా, ఆ పార్టీకి పోతే పోలా, వాళ్ళలాగే మనం కూడా మాట్లాడితే పోలా, వాళ్ళలాగే లోకానుసారంగా తిరిగితే పోలా అని ఉన్న భక్తిని వదిలేసి ఆ పార్టీలోకి చంపేవాళ్ళుగా ఉంటారు. ఏ పార్టీ? భక్తి లేని పార్టీ. అర్థమవుతుందండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము విజ్ఞాపనను, అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నాడంట. ఒకవేళ నీ ఇంట్లో ప్రియులారా ఉపద్రవములో, ఆపదలో, ఉగ్రతకు సమీపంగా ఉన్నటువంటి వారు, మారు మనసు పొందిన వారు, రక్షింపబడని వారు, పాపక్షమాపణ పొందిన వారు నీ ఇంట్లో, నీ ఇరుగు పొరుగు వారు, నీకు తెలిసిన వారుగా ఉంటే వారి కోసం నువ్వు విజ్ఞాపన చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకుంటాడు. తప్పకుండా వారు రక్షించబడతారు, వారు ప్రభు వైపు అడుగులు వేయబడతారు. ప్రభు ఉగ్రత నుండి వారు ఏదో ఒక దినాన తప్పించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి?
వారి కోసం విజ్ఞాపన చేయాలి. బైబుల్ సొసైటీ అనేటువంటి ఒక సంస్థ ఉంది. మనం చదివే బైబిల్ కూడా అక్కడ సొసైటీ, ఆ బైబిల్ సొసైటీ వాళ్ళ వారు ప్రింట్ అయి వస్తూ ఉంటాయి. అయితే జింబాబ్వే అనేటువంటి దేశంలో ఈ బైబిల్ సొసైటీ అక్కడ కూడా ఉంది. మన ఇండియాలో బెంగళూరులో ఉంది. పిల్లరా ప్రపంచవ్యాప్తంగా దేశాలలో విస్తరించింది బైబిల్ సొసైటీ. అలాగే జింబాబ్వే అనే దేశంలో కూడా ఈ సొసైటీ ఉంది. అయితే దీనికి గిలాడ్ కుమ్రాంబి, ఏం పేరు, గిలాడ్ కుమ్రాంబి అనే వ్యక్తి ఈ బైబిల్ సొసైటీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అయితే అతను వాళ్ళు కొంతమంది బృందంగా కలిసి నూతన నిబంధన, క్రొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్, ఈ బైబిల్ పుస్తకాలని ఆ జింబాబ్వే దేశంలో పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉన్నప్పుడు ఈ యొక్క గిలాడ్ కుమ్రాంబే అనే వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇస్తే అన్నాడు, ఈ బైబిల్ చదవండి అని ఇచ్చాడు. ఇస్తే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, వెరీ గుడ్, మంచి పేపర్స్ ఇచ్చావు నాకు అన్నాడు. వెరీ నైస్ బుక్, మంచి పేపర్లు ఇచ్చి, మంచి పేపర్లు ఉన్నాయి ఇందులో, క్వాలిటీ పేపర్స్ అని అంటూ ఏమన్నాడంటే, నేను ప్రతిరోజు నాకు సిగరెట్ కాల్చుకునే అలవాటు ఉంది కాబట్టి రోజుకు ఒక పేపర్ చించుకొని చుట్టుకొని సిగరెట్ లాగా కాలుస్తాను అని చెప్పాడు ఆ వ్యక్తి ముందు. ప్రియులరా, బాగా గమనించాలి. ఇక్కడ చాలా సార్లు మన ఇంట్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే ప్రార్థనకి రండి అని ఇంట్లో చెప్తున్నప్పుడు, చేసేలామ కొమ్మ, నీ ప్రార్థన నువ్వు చేసుకో, చెప్పేవలేపో, ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఈయన పిలవటం కంటే పోవటం మీద పిలవటమే మానేస్తారు కదా. ఈయన పొద్దాకులు ఆడ పిలిచి ఇచ్చా అనిపించుకోవాలి. నిజంగా చెప్పండి, మీ ఇంట్లో వారిని ప్రార్థనకి రండి అని పిలుస్తున్నారా? చర్చికి రండి అని చెప్పి తీసుకొస్తున్నారా? పిల్లరా, అవి గమనించాలి. చాలాసార్లు మనం చెప్పం, రండి అని పిలిస్తే ఏమనుకుంటాడో దేవుడు అడుగుతాడు, నువ్వు పిలిచావా? నువ్వు ఎన్నిసార్లు పిలిచావు? ఎన్నిసార్లు రమ్మన్నావు? ప్రార్థన అయితే దాన్ని చేస్తున్నావు, నోరు తెరిచి పిలిచావా? అడుగుతాడు, అడగడా దేవుడు? కాబట్టి మీ ఇంటి వారిని రండి అని పిలవాలి. ఇది మంచి వ్యక్తిత్వం. మందిరానికి రండి అని చెప్పాలి. చేదరించుకునేది అనుకున్నా సరే, అదవుతుందండి. నువ్వేమి తప్పుడు పనికి పిలవట్లేదు, నష్టపోయే పనికి పిలవట్లా, బాగుపడే పనికి పిలుస్తున్నావు. ఆమేన్. రక్షించబడే పనికి పిలుస్తున్నావు, ఉపద్రవానికి గురి కాకుండా ఉండడానికి పిలుస్తున్నావు. కాబట్టి నువ్వు పిలవాలి. ఆ వ్యక్తి ఆ సాకునితో అన్నాడు, ఈ పేపర్లు భలే ఉన్నాయి, ఏం చేస్తాను, రోజు ఒక పేపర్ దించుకొని సిగరెట్ కాలుస్తాను. ఎలా ఉంటుంది ఆ మాట? ఏమంటే ఎలా ఉంటుంది మనకి? మేము చాలా ప్రాంతాలు, చాలా గ్రామాలు కరపత్రికలు పంచాం. చాలా చోట్లకి తిరిగి, చాలా ఊర్లు తిరిగి కరపత్రాలు పంచిన అనుభవాలు మాకున్నాయి. ఒక్కొక్కరు కరపత్రిక తీసుకొని మేము వెళుతూ ఉండగానే కింద పడేస్తూ ఉంటారు. మనసు సుముఖమంట, దాన్ని అసలు చూడకూడదు, చాలా బాధేస్తుంది. ప్రియులరా, అయితే ఇక్కడ ఈ వ్యక్తి ముందు ఏమంటున్నాడు, నైస్ పేపర్స్, నేను స్మోక్ చేస్తాను, సిగరెట్ లాగా వీటిని చుట్టుకొని కాల్చుకుంటాను రోజుకు ఒక పేపర్ అంటే ఎంత బాధగా ఉంటుంది కదా. అయితే ఆ వ్యక్తి వెంటనే ఏమని రిప్లై ఇచ్చాడంటే, ఓకే ఓకే బ్రదర్, మీరు అన్నట్టే చేయండి, కానీ మీరేం చేయాలంటే ఆ బైబుల్ పేపర్ చించి ఆ చుట్టుకొని సిగరెట్ కాల్చిపోయే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ఈ బైబుల్, ఆ పేపర్, ఏ పేపర్ అయితే చించుతారో ఆ పేపర్ చదివినాక మీరు కాల్చుకోండి. ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్ అన్నారు. ఓ నైస్, బాగుంది నువ్వు అడిగింది, ఓకే అలాగే చేస్తాను. అదేం భాగ్యం, చదవమన్నావుగా, చదువుతాను, మంచి పేపర్లు ఇచ్చావుగా, కాబట్టి అలాగే చేస్తాను అన్నాడు. పిల్లరా, ఇలాగా చెప్పేసి వెళ్ళిపోయాడు. అయితే 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ జింబాబ్వే దేశంలో 15 సంవత్సరాల తర్వాత మరలా సువార్త సభలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సువార్త సభలకి ఈ యొక్క గిలాడ్ కుమ్రాంబే అనేటువంటి ఈ జనరల్ సెక్రటరీ బైబిల్ సొసైటీ తరఫున వచ్చాడు. అయితే ఆ దేశంలో వారు కూడా, ఈ సొసైటీ వారు ఒక ఇవాంజలిస్ట్ ను పిలిచారు వాక్యం చెప్పడానికి, ఒక సువార్తికుణ్ణి. ఆయనకి సమయం ఇచ్చారు.
సమయం ఇచ్చినప్పుడు, వాక్యం చెప్పడానికి సమయం ఇచ్చినప్పుడు ఆయన వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడుతూ, ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం నా చేతికి ఒక వ్యక్తి, ఎవరు, గిలాడ్ కుమరామ్ అనే వ్యక్తి ఒక న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాడు. నేను అతనితో అన్నాను, దీనిని ఏం చేస్తాను, చుట్టుకొని సిగరెట్స్ కాలుస్తానని. ఆ అన్న వ్యక్తిని నేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఆ పుస్తకాన్ని, ఆ బైబిల్ పుస్తకాన్ని ఒక్కొక్క పేజీ చించుకొని సిగరెట్లు కాలుస్తానన్న వ్యక్తిని నేనే. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అని ఆయన చెప్తూ ఉన్నాడంట. నేను సేవకుడయ్యాను, నేను సువార్తికుడయ్యాను. పిల్లరా చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. నా ఇంట్లో వారు పిలిచే కొద్దీ రారు అని నువ్వు అనుకోవద్దు. నా ఇంటి యజమానికి ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థనకు రాడు అని నువ్వు విసుగుకోవద్దు, అడగటం మానుకోవద్దు. నువ్వేం చేయాలి? నీ భర్తకు ప్రతిసారి చెబుతూనే ఉండాలి. నీ ఇంట్లో వారికి ప్రతిసారి చెబుతూ దేవుని దగ్గరికి వారిని నడిపించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు దాకా? అమ్మా ఎన్నిసార్లు పిలవాలండి? 100 సార్లు చెప్పా. ఆయన మాటండి బాబు అని చుట్టుకొని పట్టుకుంటారు, కొంతమంది తల పట్టుకుంటారు. నువ్వేం చేయాలి? ఎన్నా వినకపోయిన ప్రతిరోజు నీ బాధ్యత ఏంటి? నువ్వు మందిరానికి వెళ్ళే ప్రతిసారి ప్రార్థనకు రాయ్యా, నువ్వు ప్రార్థనలో ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి అయ్యా కాసేపు ప్రార్థనలో కూర్చోయ్యా, అయ్యా కాసేపు బైబుల్ చదివయ్యా, 2 మాటలు చదివయ్యా అని ఈ విధంగా అడగాలి. ఎప్పుడు దాకా? నీ పోరు బళ్ళాకైనా చదవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరి నాయన ఏం అడుగుతానే ఉంటది కాబట్టి కూర్చుంటే పోలా అనుకుంటాడు. ఫస్ట్ టైం రానంటాడు, ఫస్ట్ టైం కూర్చొని అంటాడు, తర్వాత కూర్చుంటారా కూర్చోరా? పిల్లరా నువ్వు అడగాలి, తర్వాత నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రహాం అదే చేశాడు. తన లోతు కుటుంబం నాశనం కాకుండా ఉండటం కోసం దేవుణ్ణి ఏం చేశాడు? పదే రిక్వెస్ట్ గా అడిగాడు. అర్థమవుతుందా? పదే వేడుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అబ్రహాము యొక్క విజ్ఞాపనను ఆలకించి లోతును రక్షించాడు. నీవేమని విజ్ఞాపన చేస్తున్నావు? నీ ఇంట్లో ఏమని చెప్తున్నావు? నీ ఇంటి వారికి లోతును గురించి చెప్తున్నాడు అబ్రహాం. లోతు నీతిమంతుడు. ఆమేన్. లోతు ఎవరంట? దుష్టులతో నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా ప్రభువా అని అడుగుతున్నాడు. అంటే తండ్రి యొక్క అడుగుజాడ, పెదనాన్న యొక్క అడుగుజాడల్లో నడిచాడు, దేవుణ్ణి వెంబడించాడు పెదనాన్న. పిల్లవాడు కూడా అలాగే వెంబడించాడు. మరి నువ్వు వెంబడిస్తున్నావు? నీ బిడ్డను వెంబడిస్తున్నారా? నీ ఇంటి వారు దేవుణ్ణి వెంబడిస్తున్నారా? నీతిమంతులుగా ప్రభు అయిన యేసు క్రీస్తు అనే నీతిమంతుణ్ణి వెంబడించేటువంటి వారిగా ఉండి ఆయన యొక్క గుణ లక్షణాల ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడేవారిగా ఉంటున్నారా? ఏమండి, యేసు ప్రభు వారు నీతిమంతుడు. మనం ఎవరిని నీతిమంతులమో కామో. బోధ చేసే నేను కూడా నీతిమంతుడిని కాను. నీతిమంతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనలాగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ఆయనను వెంబడించాలి. ఆయన గుణగణాలను అలవాటు చేసుకున్న వారంగా ఉండి ముందుకు కొనసాగితే మనం ఏం చేయబడతాం? ఉపద్రవము నుండి రక్షించబడతాం. ఆమేన్. రాబోయే నాశనము నుండి తప్పించబడతాం. లోతు కుటుంబము అక్కడ అగ్ని గంధకములు పాలు కాకుండా కాపాడబడడానికి కారణం ఏంటంటే అబ్రహాము యొక్క విజ్ఞాపన, అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు కూడా ప్రియులారా నీ భర్తను జ్ఞాపకం చేసుకోవాలి, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాహాబ్ అనే వేశ్య యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయం నుండి పరిచయమైంది ఆవిడ జీవితం. ఈ రాహాబ్ అనే వేశ్య ప్రియులారా తన కుటుంబాన్ని రక్షించుకుంది, విజ్ఞాపన చేసింది, ఇశ్రాయేలు ప్రజల్ని రిక్వెస్ట్ చేసిందయ్యా మీ దేవుడు ఈ పట్టణాన్ని జయిస్తాడని, ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తాడని మాకు తెలుసు. అయితే ఈ పట్టణం మీదకి వచ్చి ఈ జనులను మీరు నాశనం చేయబోతూ ఉంటారు. అయితే మీకు మేలు చేశాను కాబట్టి నా కుటుంబ సభ్యులు నాశనం కాకుండా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని రిక్వెస్ట్ చేస్తావు. నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా? రాబో ఉగ్రత సమీపముగా ఉంది. గొర్రె పిల్ల ఉగ్రత రాబోతుంది. పిల్లల దేవుని ఉగ్రత రాబోతుంది.
ఈ వైరస్కే ప్రపంచ దేశాలు ఏమైపోయి తల్లడిల్లిపోయాయి, తలకిందులైపోయాయి. ఒక చిన్న వైరస్కే. దేవుని ఉగ్రతకి ఏమైపోద్దంట రానున్న దినాల్లో? ఏమా, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు. నక్షత్రాలు రాలతాయి, నీరు చేదైపోతుంది. ఇలాంటి ఉగ్రతలు రాబోతున్నాయి. అర్థమవుతుందండి? ఇప్పటికే ఈ కరోనా వలన నేను ధనవంతుణ్ణి, నేను బలం కలిగిన వాడిని అన్న వాళ్ళ అందరి అహంకారం అణిచివేయబడింది. మరి రేపు దినాన్న కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ కుటుంబం ఉగ్రత పాలు కాకుండా రక్షించబడటానికి నీ ఇంటి వారు రక్షించబడాలి. ముందు రాబో దేవుని ఉపద్రవము నుండి రక్షించబడాలంటే, రాబో ఉపద్రవము నుండి రక్షించబడాలని అబ్రహాము లోతు నాశనం కాకుండా ఉండటానికి ఏ విధంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడో, దేవుని బ్రతిమాలుకున్నాడో, ఆ విధంగా నువ్వు కూడా ఏం చేయాలి? నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి, నీ ఇరుగు పొరుగు వారి గురించి ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అబ్రహాము యొక్క మంచి వ్యక్తిత్వం. పిల్ల నీలో ఉందా? నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నావు? నీ ఎదుటివారు దేవుని ఉగ్రతకు గురి కాకుండా కాపాడబడాలనే మంచి వ్యక్తిత్వం నీ ఉందా? వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, కానీ మన బాగు మనం చూసుకున్నావా లేదా అనే మనస్సు ఉంటే అది సరి అయిన మనస్సు కాదు పిల్లరా. అది దేవుడు మెచ్చడు. కాబట్టి ఒక సమయంలో నువ్వు అలాగున్నావు. అబ్రహాము వ్యక్తిత్వం, అబ్రహాము కలిగి ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి తన కుమారుడి కుటుంబం నాశనం కాకుండా కాపాడుకున్నాడు. నయోమి వ్యక్తిత్వాన్ని బట్టి తన కుటుంబం పతనమైపోయింది. కాబట్టి నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుని మీద అలిగే వ్యక్తిగా ఉన్నావా? అనుకున్నది జరగకపోతే దేవునికి దూరంగా ఉంటే మంచిదిరా అని తీర్మానం చేసుకుంటున్నావా? అలాంటి వ్యక్తిత్వం ఉంటే అది మనకు క్షేమం ఇచ్చేది కాదు. అలాంటి మనసు ఉంటే దాన్ని విడిచిపెట్టు. ఎన్ని సంవత్సరాలైనా నాకు పిల్లలు కలగలేదు, ప్రార్థన చేస్తున్నా, ఇవ్వటం లేదు అని దేవుని మీద అలిగే స్వభావం నీలో ఉందా? అప్పుల్లో కూరుకుపోయారు, దేవుడు విడిపించడం లేదని దేవుని మీద అలిగే వ్యక్తిగా ఉన్నావా? నాకు ఇల్లు కట్టబడట్లేదు, లేకపోతే నా అవసరం తీర్చబడట్లేదు అని దేవుని మీద అలిగి దేవునికి దూరంగా బ్రతికే అనుభవం నీలో ఉందా? దాన్ని ఈ సమయంలో విడిచిపెట్టు. ఈ క్షణంలోనే దాన్ని విడిచిపెట్టి అయ్యా అబ్రహాము లాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన అనుభవం, అబ్రహాము లాగా నీ మీద ఆధారపడే అనుభవం నాకు దయచేయనా. అబ్రహాము ప్రార్థన బట్టి లోతును రక్షించిన విధంగా నా ప్రార్థనను బట్టి నా అవసరతలు తీర్చబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నా ఇంటి వారు నీ వైపు నడిపించబడాలి ప్రభువా అని అబ్రహాము లాంటి మనసు నాకు ఇవ్వు నాయనని ఒక చక్కటి తీర్మానం చేసుకొని ఈ స్థలం నుండి వెళ్లే వారంగా ఉందాం. దయచేసి స్థలం వచ్చని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఈ సమయంలో నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలాగుంది? నీ ప్రార్థన విధానం ఎలాగుంది? దేవుని మీద అలిగే వ్యక్తిగా ఉన్నావా? మేలు జరగట్లేదని దేవుని సన్నిధికి రాకుండా అలిగి ఇంట్లోనే నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా ఉన్నావా? అలాంటి మనసు నీలో ఉంటే దాన్ని తీసివేసుకో. అలాంటి విధానం నీలో ఉంటే తొలగించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు మనం ప్రార్థనలోకి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కూడి వచ్చి ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగున్నారా? బాగున్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది ప్రియులారా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మరి మన అంశం ఏంటంటే, నీ వ్యక్తిత్వం ఎలాంటిది? ఏంటమ్మా? నీ వ్యక్తిత్వం ఎలాంటిది? గత వారంలో కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్రహామును గురించి మాట్లాడుకున్నాం, లోతును గురించి మాట్లాడుకున్నాం,
లోతు దగ్గర ఉన్న, అబ్రహాము దగ్గర ఉన్న పనివారి గురించి మాట్లాడుకున్నాం, లోతు భార్య గురించి మాట్లాడుకున్నాం కదా పిల్లరా. అయితే ఈ రోజున వారి యొక్క వ్యక్తిత్వాల గురించి, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుందాం. ఈ రోజున దేవునికి నచ్చినటువంటి వ్యక్తిత్వం మనలో ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ దేవునికి ఇష్టమైన వ్యక్తిత్వం కనుక మనలో లేకపోతే ఈ వాక్యం ద్వారా సరిచేసుకొని పిల్లరా దేవునికి నచ్చిన రీతిలో ముందుకు నడిచేవారుగా మనం ఉందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును, ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగమును కొన్ని విషయాలు మనము ధ్యానం చేసినట్లయితే, ఈ చదవబడిన వాక్యంలో సొదొమ గొమొర్రా అనే పట్టణము అగ్నిగంధకముల చేత కాల్చివేయబడింది. కాల్చివేయబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తన పెదనాన్న అయినటువంటి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ఈ 27వ వచనం ప్రకారము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చాడంట? యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చాడంట. చూడండి ఒకసారి, యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి, నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. చూడండి, ఎక్కడ నిలిచాడు ఆయన? యెహోవా సన్నిధిని నిలిచాడు. 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణము నాశనము కాకముందు యెహోవా సన్నిధిని నిలిచి రిక్వెస్ట్ చేస్తున్నాడు అక్కడ, అయ్యా నీతిమంతులు చెడ్డవారితో పాటు దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు నాశనము చేయుదువా. తన పెదనాన్న కేటగిరీలో ఉన్నటువంటి ఆయనకి లోతు ఎలా కనిపించాడు? నీతిమంతుడుగా కనిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దృష్టిలో నీతిమంతుడు ఎవరు? అబ్రహాము దృష్టిలో నీతిమంతుడు ఎవరు? ఎవరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ? చెప్పండి. లోతును గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేయదు అంటే అక్కడ ఎవరున్నారు? తన కుమారుని కుటుంబము ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి 18వ అధ్యాయములో 22-23 వచనాలలో చూస్తే లోతు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా
నాతో పాటు వచ్చినటువంటి నా కుమారుడు లోతున్నాడు. అంతరంగం ఎరిగిన దేవుడు, హృదయాంతరంగం ఎరిగిన దేవునికి తెలుసు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఎవరి గురించి ఇలాంటి విజ్ఞాపన చేస్తున్నాడో అతనికి తెలుసు. కాబట్టి ఆ విజ్ఞాపనలు విని వెళ్ళిపోయి సొదొమ గొమొర్ర పట్టణం అంతా కూడా కాల్చివేసేశారు. అయితే కాల్చివేయబడిన తరువాత మరల ఈ యొక్క 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి 27వ వచనములో ఏం చేశాడంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఎక్కడైతే లోతు గురించి విజ్ఞాపన చేశాడో, ఎక్కడైతే లోతు గురించి ప్రార్థన చేశాడో ఆ చోటికి వచ్చి సొదొమ తట్టు చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్లేస్ లోనైతే ప్రార్థన చేశాడో 18వ అధ్యాయంలో నాశనము కాకముందు రక్షించమని ఏ స్థలంలోనికి వచ్చి అయితే దేవుణ్ణి అడిగాడో 19వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అదే స్థలంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసి యెహోవా, అంతేనా, అటు చూడండి, యెహోవా సన్నిధిని నిలిచి ఏ ప్లేస్ లోనైతే ప్రార్థన చేశాడో నాశనం కాకముందు అదే ప్లేస్ లోనికి వచ్చి సొదొమ తట్టు చూశాడంట. చూడగానే ఏమని కనిపిస్తుంది అక్కడ? ఎలా కనిపిస్తుంది? ఆ ప్రాంతం అంతా పొగవలే, ఆవపు పొగవలే లేచెను. అంటే అగ్ని గంధకములు కాల్చబడి ఏం చేయబడుతుంది? ఆవపు పొగవలే లెగుస్తూ ఉందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, ఏ నాశనం అయితే రాకూడదు, ఏ నాశనంలోనైతే నా యొక్క కుమారుని యొక్క కుటుంబం బలి కాకూడదని విజ్ఞాపన చేశాడో ఆ స్థలంలోనికి వెళ్లి మరలా అటువైపు చూస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ అబ్రహాము ఆ ప్రాంతం వైపు చూసినప్పుడు ఆమె పొగవలే లేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి? ఎవరు కూడా ఆ పట్టణంలో లేరు, కాల్చివేయబడ్డారు. ఇప్పుడేమనుకోవాలి అబ్రహాం? ఏమనుకోవాలి? అబ్రహాంకు తెలుసా తప్పించబడ్డారు ఆ కుటుంబం అని? తెలుసా? తెల్లారిపాటికి జరిగిపోవాల్సినంత జరిగిపోయింది. అర్థమవుతుందా? పగటి కాలంలో విజ్ఞాపన చేశాడు అనుకుందాం, పగటి కాలం రిక్వెస్ట్ చేశాడు, సాయంత్రానికి ఉదయం వచ్చారు, ఉదయం అంతా ఉన్నారు, మరి రెస్ట్ తీసుకున్నారు. అబ్రహాం కుటుంబం ఇంట్లో మంచి విందు చేయించాడు, చక్కగా భోజనం చేశారు. అక్కడి నుండి వెళుతూ నేను చేయబోయే పనిని ఎందుకు దాయాలి అని చెప్పేసి ఏం చేశాడంటే అబ్రహాంకి చేయబోయే పనిని సొదొమ పట్టణం గురించి చెప్పాడు. సాయంకాలానికి సొదొమ గమని వద్దకు రాగానే లోతు వారిని చూసి ప్రేమతో వాళ్ళని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఆ రాత్రి ఇక్కడే వెళ్ళబుచ్చుదాం అనుకున్నారు. జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ సొదొమ ప్రజలు దుర్మార్గులు గనక, కామాతృత కలిగిన వారే, కామవాంఛ కలిగిన వారే, ఆ వచ్చినటువంటి పురుష సంయోగము కలిగినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ దినాల్లో ఆ ప్రజలు కలిగి ఉన్నారు. కాబట్టి వారి పాపమును బట్టి, వారి అవిధేయతను బట్టి ఆ రాత్రి ఏం చేయవలసి వచ్చింది? అగ్ని గంధకములచే ఆ పట్టణమును కాల్చివేయవలసిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రాత్రి అబ్రహాము కూడా పడుకున్నాడు. సొదొమ గొమొర్ర పట్టణం నాశనం అయిపోయింది. తెల్లారేసరికి ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు తెల్లవారేసరికి? అమ్మా, ఎక్కడికి వెళ్ళాడు తెల్లారేసరికి? ఎక్కడైతే తాను విజ్ఞాపన చేశాడో, ఎక్కడైతే రిక్వెస్ట్ చేసి దేవుణ్ణి అడిగాడో ఆ స్థలంలోనికి వెళ్ళి ఆ స్థలంలో నిలిచి ఎడు చూశాడు? సొదొమ వైపు చూస్తే పొగలెగుస్తా ఉందంట. ఆ పట్టణం అంతా కాల్చివేయబడి పొగలెగుస్తా ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే, ఒకటి, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు,
చక్కగా ఆశీర్వాదం పొందాడు. వెళ్ళబోతూ చేయబోయే విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు అది ఆపాలని చెప్పేసి బ్రతిమాలుకున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయారు. తెల్లారేసరికి ఆ ప్రాంతం ఎలా ఉంది అమ్మా? తెల్లారేసరికి ఆ ప్రాంతం ఎలా ఉంది? బూడిదైపోయింది, పొగలు ఎగుస్తా ఉంది. ఇప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? అరే, నా కుమారుడు కుటుంబం కోసం, కుమారుడే అయ్యేది లోతు, నా కుమారుడు కుటుంబం కోసం నేను ఆ రకంగా విజ్ఞాపన చేశాను. అరే, ఆయన పిలిచాడని సొంత ఊరినే వదిలేసుకొని వచ్చా. ఆయన పిలిచాడని నా రక్త సంబంధికుల్ని, ఆయన పిలిచాడని నాకైన వారిని, నా వ్యాపారాన్ని, నా సంపదని, నాకున్న బలగమును అంతటిని వదిలేసి వచ్చా. అరే, రాత్రి నేను ప్రత్యేకంగా అడిగాను కదా, ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కలుసుకొని మాట్లాడే కదా, విజ్ఞాపన చేసే కదా. అయినా కూడా ఏంటి ఈ పని చేశాడు? దేవుడు ఎందుకు ఇలా చేశాడు? నా కుమారుడు కుటుంబాన్ని రక్షించలేదా? నా కుమారుడు కుటుంబాన్ని ఎందుకు కాపాడలేదు అని మాత్రం ఆయన ఆలోచించలేదు. ఆ విధంగా ఆయన ఆలోచించిన. మరి మనమైతే ప్రభువా నీకోసం నేను అది చేశాను, ప్రభువా నీకోసం నేను ఇది చేశాను, నీకోసం నేను కడుపు మార్చుకున్నా, నీకోసం పనులు మారుకున్నా, నిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను, ఎన్నో దినాలు నీ ఎదుట విజ్ఞాపన చేశాను. కానీ నువ్వు చేసేది ఇదా? నువ్వేమేలు చేయకుండా నాకు ఈ పని చేస్తావా? నా బాధ నీకు తెలియట్లేదా? నా రోదన నీకు తెలియట్లేదా? నా కొరత నీకు తెలియట్లేదా? నా కన్నీళ్లు నీకు తెలియట్లేదా? నా ఆకలి, నా బాధలు, నా అప్పులు నీకు తెలియట్లేదా ప్రభా? ఎన్ని సంవత్సరాల నుండి అడుగుతున్నాను, ఎన్ని నెలల నుండి అడుగుతున్నాను, ఎన్ని దినాల నుండి విజ్ఞాపన చేస్తున్నాను. నా అవసరం నీకు తెలియట్లేదా? నిజంగా నువ్వు ఉన్నావా అని చెప్పి ఈ రకంగా ప్రభువుని నిలదీస్తాం. అవసరమైతే ప్రార్థన కూడా మానేస్తాం, అవసరమైతే దేవుడి మీద అలుగుతాం. అర్థమవుతుందండి? కానీ ఇక్కడ అబ్రహాము అదేమీ చేయలేదు. అబ్రహాము ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలా. చాలా మంది పిల్లరా, దేవుడు మేలు చేయలేదని అలిగి ఆధ్యాత్మికంగా భ్రష్టులైపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకు వాక్యములో ఉన్న గొప్పతనం, వాక్యములో ఉన్నటువంటి శక్తిని వారు గ్రహించక, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక, వాళ్ళకేదో మేలు జరగలేదని, వాళ్ళకేదో అనుకున్నవి అవ్వలేదు అని చెప్పేసి ప్రభువుకి దూరం అయిపోయే వాళ్ళు కోకొల్లలుగా ఉంటున్నారు నేటి దినాల్లో. అర్థమవుతుందండి వాక్యం? అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అబ్రహామును ద్వారా దేవుడు ఈ దినాన మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. వాస్తవానికి అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము వ్యక్తిత్వం ఎలాంటిదయ్యా అంటే, అబ్రహాము వ్యక్తిత్వం గత గడిచిన దినాన ఆ కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. ఆ కుటుంబం ఎలాగుందో నాశనం కాబోతుందని చెప్పాడు. ఆ కుటుంబం ఉన్న పట్టణము కాల్చివేయబడుతుందని చెప్పాడు. కాబట్టి డైరెక్ట్ గా అసలు ఎట్టుందని పరిగెత్తి వెళ్ళా ఆ ప్రాంతానికి. ఏం చేశాడు? తాను ఎక్కడైతే విజ్ఞాపన చేశాడో అదే స్థలానికి వెళ్లి యెహోవా సన్నిధిని నిలుచునంటే అక్కడే మరలా దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఆ పట్టణం వైపు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, మనము కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఏంటంటే, మనము అబ్రహాములాగా ఎలాంటి వ్యక్తిత్వాన్ని కనుపరిచాడో, ఎదుటివారు నాశనం అయిపోతున్నారు, వారికి ఇబ్బంది కలగబోతుంది, వారికి సమస్య రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది, లేకపోతే ఇబ్బందిలో ఉన్నారు, సమస్యలో ఉన్నారని తెలిసినప్పుడు
మనం చేయవలసింది ఏంటంటే అబ్రహాము వలె విజ్ఞాపన చేయాలి. ఆమేన్. అబ్రహాము లోతు గురించి దుష్టులలో ఓ నాయన, ఒకవేళ దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా? వాళ్ళని కాపాడవా? ఒకవేళ 100 మంది ఉంటే ఆ 100 మందిని కాపాడవా? ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో మనము కూడా ప్రియులారా, ఎదుటి వారి ఇబ్బందుల్లో, బాధలో, అవసరతలో, సమస్యలో ఉన్నారని తెలిసినప్పుడు అబ్రహాము ఏ విధంగా రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం ఏం చేయాలమ్మా? ప్రార్థించేవారిగా ఉండాలి. వారు క్షేమస్థితి కలిగే వరకు, వారు క్షేమమైన స్థితిలోనికి వచ్చే వరకు వారి కోసం మనం ఏం చేయాలి? అబ్రహాము వలె విజ్ఞాపన చేయాలి. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు బాధల్లో ఉన్నారు, మనకెందుకులే అని ఊరకనే ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు, వారి గురించి చెడుగా చెప్పుకునే వారిగా మనం ఉండకూడదు. పిల్లల వారి కోసం ఎవరికి చెప్పాలి మనం? ప్రభువా, ఆ స్థితిలో ఉన్న వారిని నువ్వు కాపాడు ప్రభువా. అర్థమవుతుందా? పాపపు స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో, రక్షణ లేకుండా, దేవుని భయము లేకుండా బ్రతుకుతున్న కుటుంబాలు మన చుట్టూ ఉన్నాయి. అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. ప్రభువా, వారు నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మార్చబడేలాగా నువ్వు కార్యం చేయనైనా వారిని నడిపించు ప్రభువా అని వారి కోసం నువ్వు ఏం చేయాలి? వారి క్షేమం కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ వారి గురించి 100 మందికి చెడుగా చెప్పే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఇది అబ్రహాము యొక్క వ్యక్తిత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీ వ్యక్తిత్వం ఎలాగుంది? చాలా సార్లు మేలు చేయలేదని, చాలా సార్లు నువ్వు అనుకున్న వెంటనే, అడిగిన వెంటనే దేవుడు సహాయం చేయలేదని దేవుని మీద అలిగేటువంటి స్వభావం నీలో ఉందా? దేవుని ఆరాధనను మానుకునే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఇంట్లో ఇబ్బందిగా ఉందని దేవుని సన్నిధిని మానేసేవాడు, పరిస్థితులు మార్చబడట్లేదని దేవునికి దూరంగా ఉండేవాడు. ప్రియులారా, ఒక కుటుంబం ఈ సమయంలో నాకు గుర్తుకొస్తుంది. చాలా సార్లు మీకు చెప్పాను. ఏ కుటుంబం అయ్యేదంటే నయోమి కుటుంబం. ఏ కుటుంబం ఇది? నయోమి కుటుంబం. ఇబ్బంది కలిగిందని దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదపు స్థలాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ రోజున చాలా మంది ఇలాంటి వారిగా ఉంటున్నారు. మేలు జరగటం లేదు, అనుకున్నది అడిగినది దేవుడు ఇవ్వడం లేదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత విజ్ఞాపన చేసినా, ఎన్ని దినాలైనా దేవుని దగ్గర నుండి జవాబు రావటం లేదని నయోమి ఏ విధంగా తన కుటుంబాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయిందో ఆ విధంగా దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, నయోమి యొక్క వ్యక్తిత్వాన్ని పోల్చుకుంటే మేలు లేదు, ఇబ్బందిగా ఉంది అని దేవుని సన్నిధిని విడిచి వెళ్ళింది. వాస్తవానికి ఇబ్బందిలో నుండి తన దేవుడు తన పితరులైన వారిని ఆ స్థలంలోనికి తీసుకొచ్చాడు. వారికి సరైన ఆహారం లేదు. వారందరూ కూడా ఎక్కడున్నారు? బానిసత్వం బ్రతుకుతున్నారు. ఐగుప్తు దేశంలో తల్లడిల్లిపోతున్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ప్రియుల వాళ్ళు ఎంతగానో ఇదైపోయారు. అలాంటి వారిని బయటికి తీసుకొచ్చి, వారిని విడిపించి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఆకాశం నుండి మన్నాను కురిపించి, మాంసాహారాన్ని ఇచ్చి, బండ నుండి నీళ్లిచ్చి, వారికి తోడుగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన దేవుడు. కరువు వచ్చింది యూదా బెత్లెహేములో. పిల్లలు ఇన్ని కార్యాలు చేసుకుంటూ వాళ్ళకి భూభాగాలను, ఇళ్లను, కట్టని ఇళ్లను, నాటని ద్రాక్ష తోటలను ఉచితంగా గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ మేలులన్నీ మర్చిపోయింది. దేవుడు చేసిన ఎన్ని మర్చిపోయి ఇబ్బంది వచ్చింది, కరువు వచ్చింది అని చెప్పేసి ఏం చేసింది? దేవుడి దగ్గర మొరపెట్టకుండా, ఈ కరువు నుండి, ఈ ఇబ్బందుల నుండి తప్పించు ప్రభుని నిలబడకుండా దూరం అయిపోయి తన కుటుంబంలో, తన జీవితంలో చేదు అనుభవాలను చూస్తుంది. తన భర్తను, బిడ్డలను కూడా పోగొట్టుకుంటుంది. ఈ రోజున ఇలాంటి స్థితిలో చాలా మంది ఉంటున్నారు.
ఇబ్బంది కలిగిందని, సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని చెప్పేసి చాలా మంది చేస్తున్న పని ఇదే. దేవునికి దూరంగా ఉండటం, దేవుని వాక్యానికి లోబడకుండా వారికి నచ్చినట్టు ప్రవర్తించడం, వారికి ఉన్న సమస్యలను బట్టి, బాధలను బట్టి ఆరాధనలు మానుకోనల్లా పనులు చేసుకోవటం, ఇబ్బందులను బట్టి దేవునికి దూరంగా జీవించడం, ఇదే అలవాటు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ దీనివల్ల నా నష్టమే గాని మేలు ప్రాప్తించు. ప్రియులారా, నయోమి ఆ విధంగా చేయడాన్ని బట్టి తను నష్టపోయింది. అబ్రహాం అయితే ఏం చేశాడు? ప్రియులారా, అయ్యో నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకు నా కుమారుణ్ణి రక్షించుకోలేకపోయానని బాధను వ్యక్తపరచిన యెహోవా సన్నిధికి వచ్చాడు, నిలబడ్డాడు. నిలబడి అక్కడ చేయవలసింది చేసి ఆ ప్రార్థన చేశాడు. చూస్తే పొగవలే లేస్తా ఉంది. కానీ అబ్రహాంకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అబ్రహాంకి ఒక విశ్వాసం ఉంది. ఏంటి? నా దేవుడు నాకు చెడు చేసేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నీ బిడ్డలకు తెలిసి నువ్వు చెడు చేయాలనుకుంటావా? దేవుడు కూడా అంతే. మనం దేవుని బిడ్డలము. దేవుడు ఎప్పుడు మనకు చెడు చేయాలనుకోడు, మనం నాశనం అయిపోవాలనుకోడు, మనం కొరతలతో, ఇబ్బందులతో, సమస్యలతో తల్లడిల్లిపోవాలనుకోడు. తగిన సమయంలో తగిన రీతిగా మనకి తప్పకుండా ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం కదా. ఆది కాండంలో మనం వెళ్ళినట్లయితే ఆదామును సృష్టించిన తర్వాత, అవ్వమ్మను కలగజేసిన తర్వాత వారిని ఏం చేశాడు? ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటి దేవుని ఉద్దేశం? మనల్ని దీవించడానికే, మనల్ని ఆశీర్వదించడం ఆయన ఉద్దేశం. మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? అబ్రహాము లాగా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేక, విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేక, భక్తిలో సరిగ్గా లేక, ఇలా లేనిపోయిన అపోహలు మనలో మనమే కలగజేసుకొని దేవునికి దూరస్తులం అయిపోయేవారుగా ఉంటున్నాం. ఒక రోజున ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు, గొప్ప సేవకుడు. అయితే అతనుకున్న పరిస్థితి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సేవకు వెళ్ళి అక్కడ ఏదన్నా కానుక ఏదన్నా వస్తే దాంతో బ్రతకవే తన యొక్క పరిస్థితి. పిల్లలు జరిగిన విషయం ఏంటంటే, 3 రోజులు అవుతుంది ఆ సేవకుడు వెళ్ళి. ఎన్ని రోజులు? 3 రోజులు అవుతుంది సేవకుడు వెళ్ళి. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఆకలితో ఎదురు చూస్తూ మా నాన్న వస్తాడు, మాకేమన్నా తెస్తాడు. అంతేనా పిల్లలు చూసేది? డాడీ బయటికి వెళ్తే మా డాడీ బయటికి వెళ్ళాడు, ఏదో ఒకటి తెస్తాడని ఆశతో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. 3 రోజుల నుండి ఆ పాస్టర్ గారు పిల్లలకి సర్ది చెప్పుకుంటా వస్తుంది, డాడీ వస్తాడు, ఏదో ఒకటి తెస్తాడు రండి. వీళ్ళు ఎదురు చూసినది. కానీ డాడీ వచ్చాడు. డాడీ అట్టొచ్చాడంటే బైబిల్ చేత పట్టుకొని ఖాళీ చేతులతో వచ్చాడు. ఎదురు చూస్తున్న పిల్లల ఆశలు ఏమవ్వాలి? ఎదురు చూస్తున్న పిల్లల యొక్క ఆశ ఏమైంది ఒకసారి ఆలోచించండి. పిల్లరా, నానేం తేలేదా అని కాసేపు బాధపడ్డారు, సైలెంట్గా ఉన్నారు. ఆ రాత్రి అయింది. ఆ రోజున ఆ రాత్రికాల సమయంలో ప్రభు ఏంటయ్యా నా బిడ్డలు ఈ రోజుకి 3 రోజులు నా భార్య బిడ్డలకి నేను ఫుడ్ పెట్టి, మరి మా పరిస్థితి ఇలా ఉంది, నీ సేవలో ఉన్నావు, ఏంటయ్యా ఈ పరిస్థితి అని దేవుడిని అడుగుతూ ఉన్న సమయంలో ఒక ప్రక్క నుండి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఏమనంటే, అయ్యా నీ దేవుడు నిన్ను పోషిస్తాడంటావా? నీ దేవుడు నీకు సహాయం చేస్తాడంటావా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సేవ ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు అనే కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ మాటలు ప్రక్కన పెట్టి, బిడ్డలకున్న ఆకలిని బట్టి, బిడ్డలకున్నటువంటి పరిస్థితులను బట్టి అతడు
ఏదో ఒకటి రాత్రి నా బిడ్డలకి నేను సమకూర్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో అతను కొంత వ్యవసాయం చేసుకున్నాడు గడిచిన సంవత్సరంలో. ఆ పొలంలో ఏమన్నా చిన్న చిన్న దుంపలు ఏమన్నా దొరికితే ఎవరైనా తోముతూ ఉన్నాడు. కానీ అన్నీ పుచ్చిపోయినాయి, పాడైపోయినాయి తప్పితే తీర్థానికి ఉపయోగపడిన ఒక్క దుంప కూడా దొరకల. ఇంకా తోముతూ ఉన్నాడు ఆశతో దొరుకుతాయేమోనని. కానీ దేవుడు అక్కడ చూసినట్లయితే పిల్లరా, దేవుని మీద ఆసక్తితో తన కుటుంబం మీద ఉన్న మక్కువతో ఎంతో శ్రమ పడుతున్నాడు రాత్రి. కానీ ఉపయోగం లేదు. ఈలోపు మరలా స్వరం వినిపిస్తుందయ్యా, ఎందుకు నీకు సేవ, ఎందుకు నీకు పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ యొక్క విధానం? నువ్వేం చేస్తావంటే నీ సేవను విడిచే, నీ దేవుని మర్చిపో, ఎందుకు ఆకలి బాధలతో తల్లడిల్లుతావు, ఏదో పని చేసుకుని నీ బిడ్డలను పోషించుకొని నిరుత్సాహమైన మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, చాలాసార్లు ఈరోజు మీరు గమనించారు, బాగా వినాలి, మీరు విశ్వాసులుగా జాగ్రత్తగా ఉన్నారు. చాలా మంది సేవకులు బైబిల్ పట్టుకొని కష్టపడి సేవ చేస్తున్నారు. వారి కుటుంబాలు పోషణ సరిగ్గా జరగక అర్ధాకులతో ఉంటూనే బైబిల్ పట్టుకొని సేవ చేస్తూ చనిపోయినటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. వారి బిడ్డలను చూస్తే, వారి ఇంట్లో వారి భార్యలను వారి బిడ్డలను చూస్తే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉందో తెలుసా? మా నాన్నగారిని దేవుడు తీసుకువెళ్ళినా పర్లేదు, మేము దేవుని సేవ చేస్తాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యో ఇబ్బంది కలిగిందని, పరిస్థితులు ఇలా అయిపోయి, యజమానుడు ఇలా అయిపోయాడని భార్య కృంగిపోట్లా, బిడ్డలు కృంగిపోట్లా, అర్థమవుతుందండి. కానీ మనం ఏం చేస్తాం? మనకి ఏదైనా మేలు జరగకపోతే మన వ్యక్తిత్వం ఇది. మేలు జరగకపోతే మనం ఏం చేస్తాం? దేవుని మీద నిందలు వేస్తాం, అబండాలు వేస్తాం. ఈ వ్యక్తిని కూడా అపవాదిలా శోధిస్తూ ఉన్నాడు. ఏం సేవకుడు అయ్యా నీకు దేవుడు నిన్ను పోషించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఇలా ఆకలితో నువ్వు గడపటమే దేవునికి ఇష్టం, నువ్వు ఈ విధంగా అవటమే ఇష్టం. అదవుతుందా? నీవు నీ పిల్లలు ఇలా పస్తులతో చావాల్సిందే. నీ దేవుడు సహాయం చేయడు. నిజంగా దేవునికి నీ మీద ప్రేమ ఉంటే నీకు కావాల్సిన ఇవ్వడా? నిజంగా నీ దేవునికి ప్రేమ ఉంటే నీ బిడ్డలు ఎందుకు ఆకలితో పస్తులతో ఉంచుతాడు అని చెప్పేసి ఈ విధంగా అపవాది శోధిస్తూ ఉన్నాడు. చాలాసార్లు అపవాది నిన్ను కూడా ఇదే రీతిలో శోధిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఏమైందమ్మా? నీ భక్తి ఏమైందయ్యా? ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రార్థన, ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి దేవుని ఎదుట కడుపు మార్చుకొని చేసిన ఉపవాసాలు ఇవన్నీ ఏమైపోయినాయి? ఇంతకీ దేవుడు నీకు ఏ మేలు, సరైన మేలు చేయట్లా, సరిగ్గా నిన్ను దీవించట్లా, సరిగ్గా కాపాడట్లా, సరిగ్గా నీకు తోడుగా ఉండట్లేదు. ఎందుకు నీకు దేవుడు అని అపవాది ఈ విధంగా నీలో కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తూ ఉంటాను. నీ విశ్వాస జీవితాన్ని ప్రస్తుతం పట్టించడానికి, దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి ఈ రకంగా నేను శోధిస్తూ ఉంటాడు. అయితే ఆ దైవ సేవకుడు చెప్పాడు కదా, నా దేవుడు ఒకవేళ నాకు నువ్వు పోషించకపోయినా పర్లా, నేను మాత్రం దేవుని సేవను వదిలిపెట్టను. ఆమేన్, హల్లెలూయా. చూడండి పిల్లలు, ఎంత గొప్ప సాక్ష్యము. నా దేవుడు నా కుటుంబాన్ని పోషించకపోయినా పర్లా, ఆకలితో మేము చచ్చిపోతాం, కానీ మేము మాత్రం దేవుని సేవ మాత్రం విడిచిపెట్టం అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చేసరికి ఆ శోధన అతన్ని అపవాది శోధించడం మానేస్తాడు. ఇక ఆ సేవకుడు ప్రార్థన చేసుకొని ఆ చీకట్లో బయలుదేరుతూ వెళుతూ ఉంటే వెనక్కు నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకొని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు, ఆ సేవకుని పేరు బిల్లీ బ్రే. ఏం పేరు? బిల్లీ బ్రే అని వెనక్కు నుండి చీకట్లో కేకలు వేస్తూ ఉంటే, ఎవరా ఈ వ్యక్తి? నన్ను కేకలు వేస్తున్నాడని ఆగాడు సేవకుడు. ఆ వ్యక్తి వచ్చి ఒకే మాట అన్నాడు, ఆర్ యు బిల్లీ బ్రే? నీవు బిల్లీ బ్రే అనే వ్యక్తివేనా? ఆర్ యు పాస్టర్? నువ్వు సేవకుడివేనా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఎస్ ఐ యామ్ బిల్లీ బ్రే.
నేనే పాస్టర్ గారిని. ఏంటయ్యా అంటే, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు, నాతో మాట్లాడాడు, నిన్నెళ్ళి కలవమన్నాడు, ఇదిగో నీకు కొంత ఆహారాన్ని ఇవ్వమన్నాడు, రెండవదిగా కొంత ధనాన్ని ఇవ్వమన్నాడు అని చాలా ధనాన్ని, చాలా శ్రేష్టమైన ఆహార పదార్థాలను అతడు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుణ్ణి మహిమపడతావా? గట్టిగా చప్పట్లు కొడతావా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయం చూడండి. దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. ఎందుకయ్యా పరీక్ష? ఎందుకు మేలు జరగడం ఆలస్యం అవుతుంది? ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగడం లేట్ అవుతుంది అంటే, దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, అంతేగాని మేలు చేయకుండా ఉండడానికి కాదు. నువ్వు విశ్వాసంలో శభాష్ అనిపించుకోవాలి. నువ్వు దేవుని ఎదుట మంచి మార్పులు సంపాదించుకోవాలి. నీ కష్టాలలో దేవుని కొరకు నమ్మకస్తుడిగా నిలబడాలి. నా ప్రాణం పోయినా నేను దేవుని సన్నిధిని విడువను, నా ప్రాణం పోయినా, నా అవసరతలు తీర్చబడకపోయినా నా దేవుడి నుండి నేను దూరం అవ్వను. ఈ విశ్వాసం, ఇలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగానే ఉండాలన్నది దేవుని ఉద్దేశం. పిల్లరా, అబ్రహాము వ్యక్తిత్వం చాలా గొప్పది. అబ్రహాము వ్యక్తిత్వం చాలా ఉన్నతమైంది. మేలు జరిగినా జరగకపోయినా తన కుమారుడు వాస్తవానికి అక్కడ అక్షరానుసారంగా ఆలోచిస్తే ఆవు వలె పొగలేస్తా ఉంది. తనేమనుకోవాలి? మొత్తం బూడిదైపోయింది, కనుచూపు మేర ఎక్కడ ఏమి కనిపించట్లా. ఏమనుకోవాలి? వాడు కూడా అయిపోయారు అబ్బాయి అనుకోవాలి. నా ప్రార్థన ఏమైంది? నా భక్తి ఏమైంది? ఇన్ని సంవత్సరాలు నా ప్రయాణం ఏమైపోయింది? దేవుడు ఇంత అన్యాయం చేస్తాడా? నా రిక్వెస్ట్ ని గమనించలేకపోయాడు అనుకోలా. పిల్లరా, ఇక్కడ లోతుని గురించి ఆలోచన చేస్తే దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపనను బట్టి ఏం చేస్తాడంటే 29వ వచనంలో ఏం చేస్తాడు? చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొనెను. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? నువ్వు ఒకవేళ నేను చేసిన ప్రార్థన వల్ల నా భర్త కాపాడబడట్లేదు, నా ఇంటి వారు కాపాడబడట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదని నువ్వు అనుకుంటున్నావేమో. అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థనలు, నా ప్రార్థన, అందరి ప్రార్థనలు వింటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ భర్త మారాలని నువ్వు అడుగుతున్నావా? చాలా మంది అడిగితే అడిగి ఇంక దానిలే, ఎన్నిసార్లు అడుగుతాం? అడిగి ఇసుకొచ్చిందని ప్రార్థన చేయడం మానేస్తా. ఈ తాగుబోతాడు మారడు, మమ్మల్ని మారలేదు. అర్థమవుతుందా? ఈ పిల్లలు మారరు, ఈ తిరుగుడు మానరు, ఈ గొడవలు మానరు. ఏం చేస్తాం ప్రార్థన? మనం కూడా అటే పోతే పోలా, ఆ పార్టీకి పోతే పోలా, వాళ్ళలాగే మనం కూడా మాట్లాడితే పోలా, వాళ్ళలాగే లోకానుసారంగా తిరిగితే పోలా అని ఉన్న భక్తిని వదిలేసి ఆ పార్టీలోకి చంపేవాళ్ళుగా ఉంటారు. ఏ పార్టీ? భక్తి లేని పార్టీ. అర్థమవుతుందండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నాడంట. ఒకవేళ నీ ఇంట్లో ప్రియులారా ఉపద్రవములో, ఆపదలో, ఉగ్రతకు సమీపంగా ఉన్నటువంటి వారు, మారు మనసు పొందిన వారు, రక్షింపబడని వారు, పాపక్షమాపణ పొందిన వారు నీ ఇంట్లో, నీ ఇరుగు పొరుగు వారు, నీకు తెలిసిన వారుగా ఉంటే వారి కోసం నువ్వు విజ్ఞాపన చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకుంటాడు. తప్పకుండా వారు రక్షించబడతారు. వారు ప్రభు వైపు అడుగులు వేయబడతారు. ప్రభు ఉగ్రత నుండి వారు ఏదో ఒక దినాన తప్పించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? వారి కోసం విజ్ఞాపన చేయాలి. బైబుల్ సొసైటీ అనేటువంటి ఒక సంస్థ ఉంది. మనం చదివే బైబిల్ కూడా అక్కడ సొసైటీ, ఆ బైబిల్ సొసైటీ వాళ్ళ వారు ప్రింట్ అయి వస్తూ ఉంటాయి. అయితే జింబాబ్వే అనేటువంటి దేశంలో ఈ బైబిల్ సొసైటీ అక్కడ కూడా ఉంది. మన ఇండియాలో బెంగళూరులో ఉంది. పిల్లరా ప్రపంచవ్యాప్తంగా దేశాలలో విస్తరించింది బైబిల్ సొసైటీ.
అలాగే జింబాబ్వే అనే దేశంలో కూడా ఈ సొసైటీ ఉంది. అయితే దీనికి గిలాడ్ కుమ్రాంబి, ఏం పేరు, గిలాడ్ కుమ్రాంబి అనే వ్యక్తి ఈ బైబుల్ సొసైటీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అయితే అతను వాళ్ళు కొంతమంది బృందంగా కలిసి నూతన నిబంధన, క్రొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్, ఈ బైబుల్ పుస్తకాలని ఆ జింబాబ్వే దేశంలో పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉన్నప్పుడు ఈ యొక్క గిలాడ్ కుమ్రాంబే అనే వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇస్తే అన్నాడు, ఈ బైబిల్ చదవండి అని ఇచ్చాడు. ఇస్తే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, వెరీ గుడ్, మంచి పేపర్స్ ఇచ్చావు నాకు అన్నాడు. వెరీ నైస్ బుక్, మంచి పేపర్లు ఇచ్చి, మంచి పేపర్లు ఉన్నాయి ఇందులో, క్వాలిటీ పేపర్స్ అని అంటూ ఏమన్నాడంటే, నేను ప్రతిరోజు నాకు సిగరెట్ కాల్చుకునే అలవాటు ఉంది కాబట్టి రోజుకు ఒక పేపర్ చించుకొని చుట్టుకొని సిగరెట్ లాగా కాలుస్తాను అని చెప్పాడు ఆ వ్యక్తి ముందు. ప్రియులరా, బాగా గమనించాలి. ఇక్కడ చాలాసార్లు మన ఇంట్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే ప్రార్థనకి రండి అని ఇంట్లో చెప్తున్నప్పుడు, చేసేలామ కొమ్మ, నీ ప్రార్థన చేసుకో, చెప్పేవలేపో, ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఈయన పిలవటం కంటే పోవటం మీద పిలవటమే మానేస్తారు కదా. ఈయన పొద్దాకులు ఆడ పిలిచి ఇచ్చా అనిపించుకోవాలి. నిజంగా చెప్పండి, మీ ఇంట్లో వారిని ప్రార్థనకి రండి అని పిలుస్తున్నారా? చర్చికి రండి అని చెప్పి తీసుకొస్తున్నారా? పిల్లరా, అవి గమనించాలి. చాలాసార్లు మనం చెప్పం, రండి అని పిలిస్తే ఏమనుకుంటాడో దేవుడు అడుగుతాడు, నువ్వు పిలిచావా? నువ్వు ఎన్నిసార్లు పిలిచావు? ఎన్నిసార్లు రమ్మన్నావు? ప్రార్థన అయితే దాన్ని చేస్తున్నావు, నోరు తెరిచి పిలిచావా? అడుగుతాడు, అడగడా దేవుడు? కాబట్టి మీ ఇంటి వారిని రండి అని పిలవాలి. ఇది మంచి వ్యక్తిత్వం. మందిరానికి రండి అని చెప్పాలి. చేదరించుకునేది అనుకున్నా సరే, అదవుతుందండి. నువ్వేమి తప్పుడు పనికి పిలవట్లేదు, నష్టపోయే పనికి పిలవట్లా, బాగుపడే పనికి పిలుస్తున్నావు. ఆమేన్. రక్షించబడే పనికి పిలుస్తున్నావు, ఉపద్రవానికి గురి కాకుండా ఉండడానికి పిలుస్తున్నావు. కాబట్టి నువ్వు పిలవాలి. ఆ వ్యక్తి ఆ సాకునితో అన్నాడు, ఈ పేపర్లు భలే ఉన్నాయి, ఏం చేస్తాను, రోజు ఒక పేపర్ దించుకొని సిగరెట్ కాలుస్తాను. ఎలా ఉంటుంది ఆ మాట? ఏమంటే ఎలా ఉంటుంది మనకి? మేము చాలా ప్రాంతాలు, చాలా గ్రామాలు కరపత్రికలు పంచాం. చాలా చోట్లకి తిరిగి, చాలా ఊర్లు తిరిగి కరపత్రాలు పంచిన అనుభవాలు మాకున్నాయి. ఒక్కొక్కరు కరపత్రిక తీసుకొని మేము వెళుతూ ఉండగానే కింద పడేస్తూ ఉంటారు. మనసు సుముఖమంట, దాన్ని అసలు చూడకూడదు, చాలా బాధ వేస్తుంది. ప్రియులరా, అయితే ఇక్కడ ఈ వ్యక్తి ముందు ఏమంటున్నాడు, నైస్ పేపర్స్, నేను స్మోక్ చేస్తాను, సిగరెట్ లాగా వీటిని చుట్టుకొని కాల్చుకుంటాను రోజుకు ఒక పేపర్ అంటే ఎంత బాధగా ఉంటుంది కదా. అయితే ఆ వ్యక్తి వెంటనే ఏమని రిప్లై ఇచ్చాడంటే, ఓకే ఓకే బ్రదర్, మీరు అన్నట్టే చేయండి, కానీ మీరేం చేయాలంటే ఆ బైబుల్ పేపర్ చించి ఆ చుట్టుకొని సిగరెట్ కాల్చిపోయే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ఈ బైబుల్, ఆ పేపర్, ఏ పేపర్ అయితే చించుతారో ఆ పేపర్ చదివినాక మీరు కాల్చుకోండి. ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్ అన్నారు. ఓ నైస్, బాగుంది నువ్వు అడిగింది, ఓకే అలాగే చేస్తాను. అదే భాగ్యం, చదవమన్నావుగా చదువుతాను, మంచి పేపర్లు ఇచ్చావుగా కాబట్టి అలాగే చేస్తాను అన్నాడు. పిల్లరా, ఇలాగా చెప్పేసి వెళ్ళిపోయాడు. అయితే 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ జింబాబ్వే దేశంలో 15 సంవత్సరాల తర్వాత మరలా సువార్త సభలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సువార్త సభలకి ఈ యొక్క గిలాడ్ కుమ్రాంబే అనేటువంటి ఈ జనరల్ సెక్రటరీ బైబిల్ సొసైటీ తరఫున వచ్చాడు. అయితే ఆ దేశంలో వారు కూడా, ఈ సొసైటీ వారు ఒక ఇవాంజలిస్ట్ ను పిలిచారు వాక్యం చెప్పడానికి, ఒక సువార్తికుణ్ణి. ఆయనకి సమయం ఇచ్చారు. సమయం ఇచ్చినప్పుడు, వాక్యం చెప్పడానికి సమయం ఇచ్చినప్పుడు ఆయన వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడుతూ, ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం నా చేతికి ఒక వ్యక్తి, ఎవరు, గిలాడ్ కుమ్రాంబే అనే వ్యక్తి ఒక న్యూ టెస్టిమెంట్ ఇచ్చాడు. నేను అతనితో అన్నాను, దీనిని ఏం చేస్తాను, చుట్టుకొని సిగరెట్స్ కాలుస్తానని.
ఆ అన్న వ్యక్తిని నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఆ పుస్తకాన్ని, ఆ బైబిల్ పుస్తకాన్ని ఒక్కొక్క పేజీ చించుకొని సిగరెట్లు కాలుస్తానన్న వ్యక్తిని నేనే. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అని ఆయన చెప్తూ ఉన్నాడంట. నేను సేవకుడయ్యాను, నేను సువార్థికుడయ్యాను. ప్రియులారా చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. నా ఇంట్లో వారు పిలిచే కొద్దీ రారు అని నువ్వు అనుకోవద్దు. నా ఇంటి యజమానికి ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థనకు రాడు అని నువ్వు విసుగుకోవద్దు, అడగటం మానుకోవద్దు. నువ్వేం చేయాలి? నీ భర్తకు ప్రతిసారి చెబుతూనే ఉండాలి. నీ ఇంట్లో వారికి ప్రతిసారి చెబుతూ దేవుని దగ్గరికి వారిని నడిపించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు దాకా? అమ్మా ఎన్నిసార్లు పిలవాలండి? 100 సార్లు చెప్పా. ఆయన మాటండి బాబు అని చుట్టుకొని పట్టుకుంటారు, కొంతమంది తల పట్టుకుంటారు. నువ్వేం చేయాలి? ఎన్నా వినకపోయిన ప్రతిరోజు నీ బాధ్యత ఏంటి? నువ్వు మందిరానికి వెళ్ళే ప్రతిసారి ప్రార్థనకు రాయ్యా. నువ్వు ప్రార్థనలో ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి అయ్యా కాసేపు ప్రార్థనలో కూర్చోయ్యా, అయ్యా కాసేపు బైబుల్ చదివయ్యా, 2 మాటలు చదివయ్యా అని ఈ విధంగా అడగాలి. ఎప్పుడు దాకా? నీ పోరు బళ్ళాకైనా చదవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరి నాయన ఏం అడుగుతానే ఉంటది కాబట్టి కూర్చుంటే పోలా అనుకుంటాడు. ఫస్ట్ టైం రానంటాడు, ఫస్ట్ టైం కూర్చొని అంటాడు, తర్వాత కూర్చుంటారా? కూర్చోరా? పిల్లరా నువ్వు అడగాలి, తర్వాత నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రహాం అదే చేశాడు. తన లోతు కుటుంబం నాశనం కాకుండా ఉండటం కోసం దేవుణ్ణి ఏం చేశాడు? పదే పదే రిక్వెస్ట్ గా అడిగాడు. అర్థమవుతుందా? పదే పదే వేడుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అబ్రహాము యొక్క విజ్ఞాపనను ఆలకించి లోతును రక్షించాడు. నీవేమని విజ్ఞాపన చేస్తున్నావు? నీ ఇంట్లో ఏమని చెప్తున్నావు? నీ ఇంటి వారికి లోతును గురించి చెప్తున్నాడు అబ్రహాం. లోతు నీతిమంతుడు. ఆమేన్. లోతు ఎవరంట? దుష్టులతో నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా ప్రభువా అని అడుగుతున్నాడు. అంటే తండ్రి యొక్క అడుగుజాడ, పెదనాన్న యొక్క అడుగుజాడల్లో నడిచాడు, దేవుణ్ణి వెంబడించాడు పెదనాన్న. పిల్లవాడు కూడా అలాగే వెంబడించాడు. మరి నువ్వు వెంబడిస్తున్నావు? నీ బిడ్డలు వెంబడిస్తున్నారా? నీ ఇంటి వారు దేవుణ్ణి వెంబడిస్తున్నారా? నీతిమంతులుగా ప్రభు అయిన యేసు క్రీస్తు అనే నీతిమంతుణ్ణి వెంబడించేటువంటి వారిగా ఉండి ఆయన యొక్క గుణ లక్షణాల ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడేవారిగా ఉంటున్నారా? ఏమండి? యేసు ప్రభు వారు నీతిమంతుడు. మనం ఎవరిని నీతిమంతులమో కామో. బోధ చేసే నేను కూడా నీతిమంతుడిని కాను. నీతిమంతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనలాగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ఆయనను వెంబడించాలి. ఆయన గుణగణాలను అలవాటు చేసుకున్న వారంగా ఉండి ముందుకు కొనసాగితే మనం ఏం చేయబడతాం? ఉపద్రవము నుండి రక్షించబడతాం. ఆమేన్. రాబోయే నాశనము నుండి తప్పించబడతాం. లోతు కుటుంబము అక్కడ అగ్ని గంధకములు పాలు కాకుండా కాపాడబడ్డానికి కారణం ఏంటంటే అబ్రహాము యొక్క విజ్ఞాపన, అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు కూడా ప్రియులారా నీ భర్తను జ్ఞాపకం చేసుకోవాలి, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాహాబ్ అనే వేశ్య యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయం నుండి పరిచయమైంది ఆవిడ జీవితం. ఈ రాహాబ్ అనే వేశ్య ప్రియులారా తన కుటుంబాన్ని రక్షించుకుంది, విజ్ఞాపన చేసింది, ఇశ్రాయేలు ప్రజల్ని రిక్వెస్ట్ చేసిందయ్యా మీ దేవుడు ఈ పట్టణాన్ని జయిస్తాడని, ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తాడని మాకు తెలుసు. అయితే ఈ పట్టణం మీదకి వచ్చి ఈ జనులను మీరు నాశనం చేయబోతూ ఉంటారు. అయితే మీకు మేలు చేశాను కాబట్టి నా కుటుంబ సభ్యులు నాశనం కాకుండా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని రిక్వెస్ట్ చేస్తావు. నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా? రాబో ఉగ్రత సమీపముగా ఉంది. గొర్రె పిల్ల ఉగ్రత రాబోతుంది. పిల్లల దేవుని ఉగ్రత రాబోతుంది. ఈ వైరస్ కే ప్రపంచ దేశాలు ఏమైపోయి తల్లడిల్లిపోయి తలకిందులైపోయాయి. ఒక చిన్న వైరస్ కే దేవుని ఉగ్రతకి ఏమైపోద్దంట రానున్న దినాల్లో? ఏమా నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు. నక్షత్రాలు రాలతాయి, నీరు
చేదైపోతుంది. ఇలాంటి ఉగ్రతలు రాబోతున్నాయి. అర్థమవుతుందండి? ఇప్పటికే ఈ కరోనా వలన నేను ధనవంతుణ్ణి, నేను బలం కలిగిన వాడిని అన్న వాళ్ళ అందరి అహంకారం అణిచివేయబడింది. మరి రేపు దినాన కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ కుటుంబం ఉగ్రత పాలు కాకుండా రక్షించబడటానికి నీ ఇంటి వారు రక్షించబడాలి. ముందు రాబో దేవుని ఉపద్రవము నుండి రక్షించబడాలంటే, రాబో ఉపద్రవము నుండి రక్షించబడాలని అబ్రహాము లోతు నాశనం కాకుండా ఉండటానికి ఏ విధంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడో, దేవుని బ్రతిమాలుకున్నాడో, ఆ విధంగా నువ్వు కూడా ఏం చేయాలి? నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి, నీ ఇరుగు పొరుగు వారి గురించి ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది అబ్రహాము యొక్క మంచి వ్యక్తిత్వం. పిల్ల నీలో ఉందా? నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నావు? నీ ఎదుటివారు దేవుని ఉగ్రతకు గురి కాకుండా కాపాడబడాలనే మంచి వ్యక్తిత్వం ఉందా? వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, కానీ మన బాగు మనం చూసుకున్నావా లేదా అనే మనస్సు ఉంటే అది సరి అయిన మనస్సు కాదు పిల్లరా. అది దేవుడు మెచ్చడు. కాబట్టి ఒక సమయంలో నువ్వు అలాగున్నావు. అబ్రహాము వ్యక్తిత్వం, అబ్రహాము కలిగి ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి తన కుమారుడి కుటుంబం నాశనం కాకుండా కాపాడుకున్నాడు. నయోమి వ్యక్తిత్వాన్ని బట్టి తన కుటుంబం పతనమైపోయింది. కాబట్టి నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుని మీద అలిగే వ్యక్తిగా ఉన్నావా? అనుకున్నది జరగకపోతే దేవునికి దూరంగా ఉంటే మంచిదిరా అని తీర్మానం చేసుకుంటున్నావా? అలాంటి వ్యక్తిత్వం ఉంటే అది మనకు క్షేమం ఇచ్చేది కాదు. అలాంటి మనసు ఉంటే దాన్ని విడిచిపెట్టు. ఎన్ని సంవత్సరాలైనా నాకు పిల్లలు కలగలేదు, ప్రార్థన చేస్తున్నా, ఇవ్వటం లేదు అని దేవుని మీద అలిగే స్వభావం నీలో ఉందా? అప్పుల్లో కూరుకుపోయారు, దేవుడు విడిపించడం లేదని దేవుని మీద అలిగే వ్యక్తిగా ఉన్నావా? నాకు ఇల్లు కట్టబడట్లేదు, లేకపోతే నా అవసరం తీర్చబడట్లేదు అని దేవుని మీద అలిగి దేవునికి దూరంగా బ్రతికే అనుభవం నీలో ఉందా? దాన్ని ఈ సమయంలో విడిచిపెట్టు. ఈ క్షణంలోనే దాన్ని విడిచిపెట్టి అయ్యా అబ్రహాము లాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన అనుభవం, అబ్రహాము లాగా నీ మీద ఆధారపడే అనుభవం నాకు దయచేయనా. అబ్రహాము ప్రార్థన బట్టి లోతును రక్షించిన విధంగా నా ప్రార్థనను బట్టి నా అవసరతలు తీర్చబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నా ఇంటి వారు నీ వైపు నడిపించబడాలి ప్రభువా అని అబ్రహాము లాంటి మనసు నాకు ఇవ్వు నాయనని ఒక చక్కటి తీర్మానం చేసుకొని ఈ స్థలం నుండి వెళ్లే వారంగా ఉందాం. దయచేసి స్థలం వచ్చని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఈ సమయంలో నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలాగుంది? నీ ప్రార్థన విధానం ఎలాగుంది? దేవుని మీద అలిగే వ్యక్తిగా ఉన్నావా? మేలు జరగట్లేదని దేవుని మీద, దేవుని సన్నిధికి రాకుండా అలిగి ఇంట్లోనే నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా ఉన్నావా? అలాంటి మనసు నీలో ఉంటే దాన్ని తీసివేసుకో. అలాంటి విధానం నీలో ఉంటే తొలగించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు మనం ప్రార్థనలోకి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.